పర్టికులర్‌గా మన యాప్ రన్ చేస్తాం. సో, ఇది మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. సో, 3 వేస్. సో, ఈ యాప్ ఎప్పుడు రన్ అవుతుంది. ఇందులో స్పెసిఫిక్ ఇష్యూస్ మనం నోట్ చేస్తున్నాం. ఓకే. 3 ఎలిమెంట్స్. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఎప్పుడైనా చెక్ చేయాల్సింది కన్సోల్‌తో. సో, లెఫ్ట్ టు రైట్. ఓకే. సో, 80% మనం ఇక్కడ జనరిక్‌గా ఎర్రర్స్ చూడకూడదు. ఓకే. ఇది ఫస్ట్ క్లియర్ చేసేసి మీకు స్పెసిఫిక్ ఏరియా దగ్గర ఎర్రర్ వస్తుందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాక్సెసరీస్ సెలెక్ట్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది. లైక్ డీటెయిల్ పేజ్‌లో. సో, యాక్సెసరీస్ సెలెక్ట్ చేస్తాను. అప్పుడు ఇక్కడ ఫ్రెష్‌గా ఒక కాల్ అవుతుంది. అంటే ఏంటి? ఈచ్ ఏరియా లోడ్ అవ్వడానికి ఒక కాల్ అవుతుంది. అవునా? సో, మిగతా పేజ్ యెస్ అంతా సార్. మనకు సంబంధం లేదు. సో, ఎప్పుడైతే మనం ఈ 2 కూడా మీరు కొంచెం ఇంకా బెటర్‌గా కావాలంటే 2 సైడ్ బై సైడ్ యాడ్ పెట్టుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ ఆప్షన్స్ ఉంటుంది. డాక్ సైడ్. ఓకే. ఇది బయటికి స్ప్లిట్ అవుతుంది. సో, సైడ్‌న లెఫ్ట్ సైడ్ అనేది మనం స్టిక్ చేయొచ్చు. ఓకే. ఇలా స్టిక్ చేస్తే మీకు కాల్ సీక్వెన్స్ తెలుస్తుంది. మనం కాల్ సీక్వెన్స్ స్టార్టింగ్ ఫస్ట్ క్లాస్‌లో నోటినప్పుడు సో, ఇండెక్స్‌తో స్టార్ట్ అవుతుంది. ఇండెక్స్ తర్వాత ఇట్ విల్ గో టు కాంపోనెంట్. సో, అలా సో, వి ఆర్ సీయింగ్ ద సీక్వెన్స్. రైట్. స్ట్రక్చర్. కాంపోనెంట్ తర్వాత విల్ గెట్ మానిఫెస్ట్ ఎక్సెల్. సో, ఎలిమెంట్స్ కైనా దేనికైనా కూడా ఆ ఫ్లోలోని ఎక్కడ బ్రేక్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. సో, ఫైనల్‌గా రావాల్సింది ఎక్కడికొస్తుందంటే వ్యూ 1 కంట్రోలర్‌కి రావాలి. వ్యూ 1 కంట్రోల్ దాకా రాలేదనుకోండి, అంటే అప్లికేషన్ ఇనిషియల్‌గా అసలు లోడ్ అవ్వకముందే ఎర్రర్స్ ఉన్నట్టు. అంటే సో, ఇదేంటంటే ఇది మీరు బై హార్ట్ లాగా ఉండాలి. సో, ఎక్కడ ఎర్రర్ వస్తుందనేది మీకు ఫింగర్ టిప్స్‌లో తెలియాలి. ఎందుకు తెలియాలి అన్నానంటే 80% టైం లేదక్కడ. ఓకే. మీరు ప్రొలాంగ్ అవుతుంది ఎక్కడైనానంటే అర్థం ఏంటంటే మనకి ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేయడం ఇంకా వి డిడ్ నాట్ మాస్టర్ అది. సి అప్లికేషన్ చేయడం ఒకటైతే ఒక్కొక్కసారి వేస్ దొరకవు. విల్ బి డెడ్ లాక్. సమ్‌టైమ్స్ ఏం చేయాలంటే వి హావ్ టు లుక్ ఫర్ ఆల్టర్‌నేట్ ఆప్షన్స్. కొన్నిసార్లు మనం డెస్పరేట్‌గా ట్రై చేస్తాం. బట్ వెరీ సిల్లీ మిస్టేక్స్ ఉంటాయి. ఓకే. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. మనం డిఫరెంట్ అప్రోచెస్ ఏవైనా ఉన్నాయా? సో, వేరే ఆప్షన్స్ అయినా చూడొచ్చు. యూ కెన్ సెర్చ్ ఫర్ దట్ ఎర్రర్ ఇన్ గూగుల్‌లో సెర్చ్ చేయొచ్చు. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ సో, యాప్ లైఫ్ సైకిల్ అనేది క్లియర్‌గా అర్థం అవ్వాలి. యాప్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి? ఇట్ హాస్ టు రీచ్ టిల్ వ్యూ 1 కంట్రోలర్. సో, ఇక్కడ దాకా రాలేదనుకోండి, మీ బేసిక్ యాపే లోడ్ అవ్వట్లేదని అర్థం. ఈ ప్రాసెస్‌కి రావడానికి ఏం చేయాలి? సో, ఇఫ్ యూ కరెక్ట్‌లీ నోటీస్ చేస్తే index.html దగ్గర నుంచి ఇట్ స్టార్ట్ విత్ index.html కాంపోనెంట్ తీసుకోండి. సో, మానిఫెస్ట్ ఇందులో ఎక్కడ ఎర్రర్ ఉన్నా ఓకే. ఇట్ విల్ ఫెయిల్ టు లోడ్. సో, ఇంక్రిమెంటల్‌గా మనం వెళ్ళేసరికి వ్యూ 1 కంట్రోలర్ వెళ్తుంది. సో, వ్యూ 1 కంట్రోలర్ లోడ్ అయిందంటే మీకు బేసిక్‌గా యాప్ లోడ్ అవుతున్నట్టు. 80% మనం ఎక్కడ ఈ మిస్టేక్ చేసినా యాప్ మళ్ళీ ఫెయిల్ అవుతుంది లోడ్ అవ్వడం. అవునా? బ్లాంక్ స్క్రీన్ వస్తది. ఓకే. సో, ఇది ఎక్కడ ఫెయిల్ అయినా జనరల్‌గా వచ్చే ఎర్రర్ బ్లాంక్ స్క్రీన్. బ్లాంక్ స్క్రీన్ అంటే మీనింగ్ ఏంటి? సో, అక్కడ ఎర్రర్ మెసేజ్ ఉండదు. సో, దీస్ ఆర్ ద క్యూస్. ఇక్కడ ఎక్కడ ఎర్రర్ మెసేజ్ ఉండవు. ఓకే. బ్లాంక్ స్క్రీన్ వస్తుందండి మీనింగ్. సో, యాప్ లైఫ్ సైకిల్ అనేది బ్రేక్ అయిందని అర్థం. సో, యాప్ లైఫ్ సైకిల్ బ్రేక్ డౌన్ ఇది. సో, ఇది బ్రేక్ డౌన్ అయిందనంటే అర్థం వి హావ్ టు నో దట్ సంథింగ్ ఈస్ మిస్సింగ్ ఇన్ ఎనీ ఆఫ్ దిస్. సో, ఒకటి మీరు లాజికల్‌గా చూడాల్సిందంటే మన బిజినెస్ స్టూడియోకెళ్ళినప్పుడు ఇట్ విల్ షో ఇన్ సమ్ రైట్ ఇండికేటర్స్. సో, సింటాక్స్ ఎర్రర్ అవ్వచ్చు. సో, ఆర్ వి మైట్ హావ్ మిస్డ్ సమ్ పారామీటర్స్. సో, సింటాక్స్‌లో ఏ ఎర్రర్స్ ఉన్నా కూడా లేదా కామా, సెమికోలన్ ఎక్సెట్రా లాంటివి మిస్ అయినా కొన్నిసార్లు మనకి క్లోజింగ్ బ్రేసెస్ మిస్ అవుతాయి. ఓకే. సో, ఫెయిల్ అవ్వడానికి ఇక్కడ వ్యూ 1 కంట్రోల్ గాని ఏవైనా ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ టిపికల్‌గా ఒకటి ఫస్ట్ యాప్ యాక్టివేషన్స్. ఎస్ఎస్ఈఎఫ్ ఎక్సెట్రా. ఓకే. 80% ఇనిషియల్‌గా మీకు గ్రూప్స్ నాట్ ఫౌండ్, క్యాటలాగ్స్ నాట్ ఫౌండ్ ఎక్సెట్రా వచ్చాయనుకోండి. సో, టిపికల్‌గా ఇవి. లేదు అంటే 403 ఎక్సెట్రా ఎర్రర్స్ వచ్చాయనుకోండి. కన్సోల్ నెట్వర్క్‌లో ఆథరైజేషన్ ఎర్రర్స్. సో, SU53 ఎక్సెట్రా అవి చూడాలి. ఓకే. సో, దీస్ ఆర్ మెంట్ ఫర్ ఆథరైజేషన్. ఓకే. ఇది ఫస్ట్ సెట్ ఆఫ్ ఇష్యూస్. క్లియర్? ఓకే సో, సార్. ఏవేవి చెక్ చేస్తారు? సో, యాక్టివేషన్‌కి, సర్వీసెస్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఇవి జనరిక్ అనమాట. సో, ఇవి అనేది బేసిక్‌గా మనం యాప్‌లో ఎర్రర్స్ ఏమీ లేవు అనుకుంటే, ఈ ఇవి కూడా యాక్సెస్ ఇష్యూస్ ఏవి లేవనేది చెక్
చేస్తాం. ఓకే. ఇదంతా కూడా లాంచ్ ప్యాడ్‌లో రన్ చేసేటప్పుడు మాత్రమే. ఆథరైజేషన్స్ గాని, యాక్టివేషన్ గాని లోకల్‌గా రన్ చేస్తున్నప్పుడే యాక్టివేషన్ అవసరం లేదు. సర్వీస్ యాక్టివేషన్ అవసరం లేదు. ఇవేమీ అవసరం లేదు. సిస్టమ్‌లో యాక్టివేట్ అయ్యి ఉంటే సరిపోతుంది గనక సో, స్టిల్ విల్ బి గుడ్. ఓకే. బట్ డిప్లాయ్ చేసినప్పుడు ఆథరైజేషన్స్ ఇవన్నీ కూడా వస్తాయి కనుక లాంచ్ ప్యాడ్‌లోని ఇయన్నీ ఎర్రర్స్ వస్తాయి జనరల్‌గా. సో, ఇవన్నీ యాక్టివేషన్స్ ఉండాలి. బ్లాంక్ స్క్రీన్ వస్తే ఇవన్నీ. సో, వాట్ విల్ బి టిపికల్ ఇష్యూస్ అంటే సింటాక్స్ ఎర్రర్స్. కామా, సెమీకోలన్, సో సెమీకోలన్ ఎక్సెట్రా. ఓకే. సో, ఎడిటర్‌లోని మనం సో, ఎనీ రెడ్ ఎర్రర్స్. సో, రెడ్ ఎర్రర్స్ ఎక్కడ చూపిస్తాయో ఇక్కడ 2 వేస్‌లో చూడొచ్చు. ఒకటి మీకు లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది. ఇంకోటి సింటాక్స్ హైలైట్ చేస్తూ చూపిస్తుంది. ఓకే. ఇది ఎర్రర్స్ కాన్స్టెంట్ ఏ చేపిస్తుంది. కొంచెం ఎందుకంటే అది మీరు ఆహ్, ఎప్పుడైతే మీరు ఇక్కడ మనం రెడ్యూస్ చేయడానికి మనం చేసేది ఏం చేస్తామంటే ఫుల్ సింటాక్స్ రాయం ఎప్పుడును. ఆ టెక్నిక్ కూడా నేర్చుకున్నానండి. ఇవి ఇవి ఎర్లీగా ట్రేస్ ఔట్ చేయడానికి టేబుల్ యాడ్ చేస్తే ఒకటే కాలమ్. ఓకే. టేబుల్ కంట్రోల్ యాడ్ చేస్తే ఏం చేస్తాం? బేసిక్ బైండింగ్ చేసి తర్వాత ఓన్లీ 1 కాలమ్ మెసేజ్ చేస్తాం. ఎందుకు? టు ట్రేస్ ఔట్ ఎర్రర్స్‌ని. సో, ఈ మనం అంటే మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అన్నీ కూడా టెక్నిక్స్ ఏం చేస్తామంటే ఇవన్నిటిని ఇక్కడ ఏంటంటే దీస్ విల్ టేక్ టూ మచ్ టైమ్. ఎర్రర్స్. యూ విల్ బి స్టక్. యూ విల్ నాట్ బి ఏబుల్ టు మూవ్ టు నెక్స్ట్ స్టెప్. ఇవి రెడ్యూస్ చేయడానికి ఏంటంటే ఆల్వేస్ బ్లాక్ బై బ్లాకే రాస్తాం. బ్లాక్ బై బ్లాక్ ఇంక్రిమెంటల్‌గా కోడ్ రాస్తాం. ఆ బ్లాక్‌లో ఇష్యూస్ లేవని అన్నాననుకోండి. స్కేలింగ్ ఇంటూ ఫుల్ ఫ్లెడ్జ్డ్ టేబుల్ ఈస్ నథింగ్. ఒక కాలమ్ వరకు అయితే 10 కాలమ్స్ ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే. తర్వాత మీరు ఫార్మాటర్‌కెళ్లారనుకోండి. ఇన్ కేస్ ఫెయిల్ అయితే ఓన్లీ ఫార్మాటర్‌లోనే చెక్ చేయాలి. సో, అంటే ఎంటైర్ ప్రాజెక్ట్‌లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా డీబగ్ చేయాల్సిన అవసరం లేకుండా వి షుడ్ బ్రేక్ డౌన్ ద ప్రాబ్లమ్. సో, మన కన్‌స్ట్రక్షన్ ఫేజ్‌లోనే వి హాడ్ ఇక్కడ ఈ ఎర్రర్స్ వచ్చినా నథింగ్ టు రాంగ్. సో, అక్కడికెళ్ళామనుకోండి మనకి డిఫరెంట్ ఎర్రర్స్ వస్తాయి. ఓకే. ఇట్ సేస్ స్ట్రింగ్‌లో లేదు అని అంటుంది. ఇట్స్ ఎ క్లూ. సో, స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయాలి. ఫ్లోట్‌లో లేదంటుంది. లేదా ఈ వాల్యూ అన్‌డిఫైన్డ్ అని వస్తుంది. ఓకే. 2 పారామీటర్స్ కావాలి. సో, ఇలా ఏంటంటే మనం ఫర్దర్‌గా సంథింగ్ వి మైట్ హావ్ మిస్డ్. మనం హై లెవెల్‌లో అనుకున్నప్పుడు ఓకే. ఫార్మాట్ యాడ్ చేస్తే వస్తుంది అని అనుకుంటాం. బట్ దట్ మే నాట్ బి ద కేస్. సో, ఈచ్ ఎర్రర్ ఏం చేస్తుంది ఇట్ గివ్స్ ఎ క్లూ. ఓకే. ఓకే. వి ఎక్స్‌పెక్టెడ్ ఇట్ టు బి ఎన్ ఇంటిజర్ బట్ ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్. ఓకే. సో, దేర్ ఈస్ నథింగ్ రాంగ్. బట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇవన్నీ ఎర్రర్స్ చూడాలి. ఇక్కడ ప్రాజెక్ట్ దగ్గర కూడా చూసారంటే మనకి ఇక్కడ ప్రాజెక్ట్ దగ్గర ఆహ్, టిపికల్‌గా మనకి ఫైల్ దగ్గర కూడా ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ స్పెసిఫిక్‌గా నోటీస్ చేశారనుకోండి. ఇవన్నీ గ్రీన్ చూపిస్తుంది. బట్ ఇక్కడ పర్టిక్యులర్‌గా ఇక్కడికి వెళ్ళాననుకోండి వేరే ప్రాజెక్ట్. ఇట్ షోస్ సమ్ రెడ్ కలర్ హియర్. సో, ఇక్కడ ఏదో ఎర్రర్ ఉన్నదని చూపిస్తుంది. ఓకే. సో, ఇక్కడ స్పెసిఫిక్‌గా ఎక్కడున్నదంటే ఈ ఫైల్‌లో ఉన్నదది. సో, ఇట్ ఈస్ మోడిఫైడ్ అండ్ థిస్ ఈస్ నాట్ సింక్ ఎక్సెల్. ఇది గిట్‌హబ్‌కి సింక్ అవ్వాలని చూపిస్తుంది. బట్ పర్టిక్యులర్‌గా ఎర్రర్స్ ఉన్నా కూడా ఇక్కడ కూడా ఇండికేషన్స్ వస్తుంది. ఓకే. సో, ఇక్కడ కూడా హైలైట్ అవుతుంది. వ్యూ ద ప్రాబ్లమ్ ఏంటంటే కన్సోల్‌లో ఇక్కడ వ్యూలో ఉన్న ఎర్రర్స్ ఏమి కనిపించవు. అది ఎడిటర్‌లోనే చూడాలి. ఓకే. ఓకే. సో, ఇది పర్టిక్యులర్‌గా నోటీస్ చేయాలి. సో, కన్సోల్‌లో ఎక్కడ కనిపించవు. సో, వ్యూ ఎర్రర్స్ అన్నీ కూడా మనం ఎడిటర్‌లో ఉన్న ఇండికేటర్సే చూడాలి. ఇవన్నీ ఎలా ఉంటే 80-90% మనం కొన్నిసార్లు యూఐలో వర్క్ అవ్వట్లేదని చూస్తాం. ఎందుకు అవుతుందంటే సో, సార్టింగ్, ఫిల్టరింగ్ ఎక్సెట్రా ఎనేబుల్ అయ్యి ఉండవు. సో, మెటాడేటా చెక్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా వి డిస్కస్ బట్ ఐయామ్ జస్ట్ ట్రైయింగ్ టు రీకలెక్ట్. ఓకే. ఇవన్నీ కూడా మీరు ఏవేవి ట్రబుల్ షూట్ చేయాలంటే ఏవేవి యాంగిల్స్‌లో మీరు చెక్ చేయాలండి. ఓకే. సో, మెటాడేటాలో ఏం చేస్తాం మనం? ఈచ్ ఎంటిటీకి కరెక్ట్ ఆపరేషన్స్ ఉన్నాయా లేదో చెక్ చేస్తాం. దానికి సార్టింగ్, ఫిల్టరింగ్ ఎక్సెట్రా ఇంప్లిమెంట్ అయిందో లేదో చూస్తాం. ఇవేవి ఎనేబుల్ అయ్యలేకపోయినా కూడా మన ఎర్రర్స్ ఏమని చూపిస్తాయి? సో, దే షో దట్ ఓకే. సార్టింగ్ ఈస్ నాట్ ఇంప్లిమెంటెడ్. దీన్ని వెరిఫై చేయడానికి మనం ఇండిపెండెంట్‌గా మనం కాల్స్ బ్రౌజర్‌లో యాడ్ చేసి చూస్తాం. సో, ఇండిపెండెంట్‌గా గేట్‌వే క్లయింట్‌లో ఎప్పుడైతే మనం టెస్ట్ చేస్తే వర్క్ అవుతుందనుకోండి. దెన్ అప్లికేషన్‌లో కూడా వర్క్ అవుతుందని అర్థం. అందుకే మనం గేట్‌వే క్లయింట్‌లోని GW క్లయింట్‌లో ప్రతీది కూడా సో, గెట్ కాల్ నుంచి పోస్ట్ కాల్ ఏవైనా కూడా మనం అక్కడ టెస్ట్ చేస్తాం. ఎందుకు టెస్ట్ చేస్తాం? టెస్ట్ చేస్తే ఇండిపెండెంట్‌గా వర్క్ అవుతుందనుకోండి. మనం ఇప్పుడు సింటాక్స్ మనం యూఐలో యాడ్ చేస్తున్నప్పుడు వి కెన్ క్రాస్ వెరిఫై. ఓకే. సో, ఇక్కడ కూడా యూజ్ చేసేటప్పుడు మనకు నచ్చిన విధంగా
ట్రై చేయకూడదు. సింటాక్సెస్ ఎప్పుడు కూడా కోర్ శాంపిల్స్ తోటే యూజ్ చేయాలి. కోర్ శాంపిల్స్‌లో డిఫైన్ చేసిన హెడర్స్ గాని, ఓకే. స్ట్రక్చర్స్. సో, స్ట్రక్చర్ అంటే పేలోడ్ స్ట్రక్చర్. పేలోడ్ స్ట్రక్చర్‌లోని ఎలా ఇచ్చారో అదే ఫార్మాట్‌లోని సేమ్ ఫార్మాట్ మనం యూజ్ చేసి చేయాలి. సో, ఆల్‌వేస్ అది 80-90 ఎక్కడో ఉన్నాయి కదా! సో, ఆ కోర్ శాంపిల్స్ క్రౌడ్ ఆపరేషన్స్‌కి మాత్రం సో, పక్కగా అవే ఫాలో. ఇవేంటంటే దిస్ షుడ్ బి యువర్ ప్రాక్టీస్. ఇన్ కేస్ ఎక్కడ మనకి ఏ డౌట్ వచ్చినా వి షుడ్ నాట్ ఎక్కడ చెక్ చేయకూడదు. వెళ్లి డాక్యుమెంటేషన్ చెక్ చేయాలి. ఇప్పుడు డాక్యుమెంటేషన్‌కి ఇఫ్ యూ అబ్జర్వ్ ఎప్పుడైనా రాలేదనుకోండి ఐ విల్ ఫస్ట్ చెక్ హియర్. ఓకే. సపోజ్ నాకు ఫార్మాటర్స్ ఉన్నది. సో, ఫార్మాటర్స్ ఉన్నది లేదా ఫ్రాగ్మెంట్స్ ఉన్నది. సో, ఇప్పుడు ఐ విల్ చెక్ ఫర్ ఫ్రాగ్మెంట్స్. ఫస్ట్ ఫ్రాగ్మెంట్స్ చెక్ చేస్తాను. ఎక్కడ చెక్ చేస్తాను? ఎసెన్షియల్స్. ఎసెన్షియల్స్‌లోని ఇప్పుడు నేను డైలాగ్స్ అండ్ ఫ్రాగ్మెంట్స్ చూసాను. బేర్ బోన్స్ ఏం కావాలి? సో, ఓకే. ఓకే. ఫ్రాగ్మెంట్ కాల్ చేయడానికి ఒక ఈవెంట్ కావాలి. సో, బటన్ అనేది ఇట్ అలౌస్ టు లాంచ్. అండ్ ఫ్రాగ్మెంట్ డెఫినిషన్‌కి ఇలా ఉండాలి. సో, దిస్ ఈస్ డాట్ ఫ్రాగ్మెంట్ డాట్ ఎక్స్ఎంఎల్ అని ఉండాలి. ఇట్ షుడ్ బి ఎ న్యూ ఫైల్ అండ్ దిస్ షుడ్ బి అవర్ డెఫినిషన్. ఓకే. సో, అందులో ఇప్పుడు కంట్రోల్ యాడ్ చేసినట్టు డైలాగ్, పాపప్ డైలాగ్స్ ఏవైనా కూడా యాడ్ చేయొచ్చు. దెన్ విల్ హావ్ దిస్ స్నిప్పెట్. సో, ఇది బేస్. ఈ బేస్‌ని ఫర్దర్‌గా మనం యాడ్ చేయడానికి ఆల్‌వేస్ ఇలాగైనా యాడ్ చేస్తాము. లేదా శాంపిల్స్ నుంచైనా యాడ్ చేస్తాం. ఫస్ట్ అండ్ ఫండమెంటల్‌గా ఏ కంట్రోల్‌కైనా ఎయిదర్ ఇక్కడి నుంచైనా లేదా డాక్యుమెంటేషన్ నుంచైనా. యాడ్ చేసిన థర్డ్ స్టెప్‌లోనే మన ఏపీఐ రెఫరెన్స్‌కొస్తాం. ఏపీఐ రెఫరెన్స్‌కొచ్చి అడిషనల్ ప్రాపర్టీస్, బారోడ్ ప్రాపర్టీస్ ఉన్నాయో లేదో చెక్ చేస్తాం. ఓకే. అందులో ఉన్న కొన్ని సార్లు ఏంటంటే కామన్‌గా ఉన్నవి వి మైట్ మిస్ ఔట్. సో, వ్యూ సెట్టింగ్స్ డైలాగ్ నేను చూసాను. అది డైలాగ్ ప్రాపర్టీస్ లేవు. కానీ టేబుల్ సెట్టింగ్స్ డైలాగ్‌కి డైలాగ్ ప్రాపర్టీస్. సో, ఇవేంటంటే సో, ఏపీఐ రిఫరెన్స్ ఫర్దర్‌గా యూజ్ చేసి మనం అడిషనల్ ఫంక్షనాలిటీస్ ఎక్సెట్రా కూడా మెథడ్స్ ఎక్సెట్రా. సో, ఇది యాక్చువల్లీ మనం వి ఆర్ యూజింగ్ ఓన్లీ ఫర్ ప్రాపర్టీస్. బట్ మీరు జనరల్‌గా ఇప్పుడు యూజ్ చేసినప్పుడు మెథడ్స్ కూడా యూజ్ చేయాలి. సో, ఇక్కడ మెథడ్స్ వచ్చేటప్పటికి ఇక్కడ ఏవైతే ఎక్కువగా ప్రాపర్టీస్ యూజ్ చేస్తున్నాం. సో, ఈవెంట్స్ టిపికల్‌గా ఏదో ఒక్కటే ఈవెంట్ ఉంటుంది. బట్ మెథడ్స్ కూడా సేమ్ స్టైల్‌లో యూజ్ చేయాలి. సో, మెథడ్స్ ఎప్పుడైతే మీరు ఇక్కడ పిక్ చేస్తారో సో, ఇక్కడ చాలా మెథడ్స్ వస్తాయి మనకి. ఇక్కడ ఇఫ్ వి లుక్ ఎట్ హియర్. సో, ఇది ఇక్కడ ఈ ఏరియా ఉంది గదా! ఇది మెథడ్స్ అంతా కూడా ఒక మనకి ఈజీ రిఫరెన్స్ కింద ఉంటుంది. ఇక్కడికొచ్చి మనం జనరల్‌గా ఇలా చెక్ చేయొచ్చు. సో, గెట్ డేటా ఎక్సెట్రా ఉన్నదా లేదా? ఓకే. సో, ఇక్కడ గెట్ రోస్ ఎక్సెట్రా ఉందనుకోండి. సో, గెట్ రోస్. ఇవేంటంటే సో, ఇక్కడ మనం రోస్ ఎక్సెట్రా చెక్ చేసిన ఐటెమ్స్, రోస్ ఎక్సెట్రా చెక్ చేస్తే సో, ఆ మెథడ్స్ అవి కూడా మనకి ఈజీగా డిఫరెన్షియేట్ చేయవచ్చు. ఓకే. గెట్ సార్ట్ ప్రాపర్టీ. సో, ఇక్ సో, ఇక్కడ చెక్ చేసినప్పుడు ఇప్పుడు కోర్‌లో ఉన్న మెథడ్స్, ఈ మేనేజ్ ఆబ్జెక్ట్‌లో ఉన్న మెథడ్స్, ఇలా ఈవెంట్ ప్రొవైడర్ మెథడ్స్ ఇలా డిఫరెంట్ పేరెంట్ క్లాస్ మెథడ్స్ కూడా ఉంటాయి. ఈ మెథడ్స్ కూడా మనం ఒక టూ స్ట్రింగ్, సెట్ ప్రాపర్టీ, సెట్ మోడల్ సో, ఇవన్నీ కూడా మనం రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఎప్పుడైతే మనం ఇవన్నీ కూడా రిఫర్ చేసి యూజ్ చేస్తామో, ఓకే. 80-90% డెవలప్‌మెంట్ అనేది మీరు ఓపెన్ బుక్‌లో అంటే యూ నీడ్ నాట్ టు రిమెంబర్. ఓకే. మీరు కెన్ గో దేర్ మెథడ్స్ ఏవన్నా చూస్తారా కంట్రోల్‌కి. దాన్ని యూ విల్ ట్రై టు ప్లే అరౌండ్. సో, ఇవేం చేస్తాయి వ్యూ నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అండ్ మన లాజిక్ బిల్డింగ్ ప్రాసెస్‌కి ఈ మెథడ్స్ అన్ని కూడా హెల్ప్ చేస్తాయి. రైట్. సో, ఇప్పుడు మనం ఎక్కడ లాజిక్ చూసినా కూడా కంట్రోల్‌లోని బేసిక్‌గా ఏం చేస్తున్నాము. సో, సో, వి ఆర్ రీడింగ్ దోస్ వాల్యూస్. వాల్యూస్ యాడ్ చేసి సమ్ ఇఫ్ లాజికే. సో, ఈ కేస్ అయితే ఈ వాల్యూ రిటర్న్ చేయాలి. ఈ కేస్ అయితే ఇది రిటర్న్ చేయాలి. ఓకే. బేసిక్‌గా క్రడ్ ఆపరేషన్ చేసినా కూడా అంతే చేస్తాం. సో, ఈ డేటా వస్తే దాన్ని టేబుల్‌లో అప్డేట్ చేయమని చెప్తాం. సో, మోస్ట్ లైక్లీ ఇట్ ఈస్ ఆల్ ప్లేయింగ్ అరౌండ్ విత్ ఇఫ్ బ్లాక్స్ ఎక్సెట్రా. వన్ లైనర్ ఎస్ఏపి యూఎఫ్ఎక్ లాజిక్స్ ఉంటాయి. ఆ లాజిక్స్‌ని మనం ఎగ్జాక్ట్‌గా ఎక్కడుంటాయి ఏపీఐ నుంచి పిక్ చేసుకోవాలి. సో, సార్టర్ లాజిక్ ఎక్సెట్రా శాంపిల్స్‌లో రిఫరెన్స్ వచ్చిన తర్వాత అగైన్ విల్ గో టు sap.ui.model. సో, వీటిలోనే మనకి డిఫరెంట్ సార్టింగ్ ఎక్సెట్రా ఉంటాయి.
సో పర్టికులర్గా ఎందుకు వీఆర్ ఫోకసింగ్ అని అంటే, సో వీ షుడ్ కనెక్ట్ ఆల్ ద డాట్స్. ఓకే. సో వేరియస్ ఆప్షన్స్ ఏవైతే మనం చూస్తున్నామో అన్నీ కూడా డైలీ ఇదే ఫ్లోలో మనం ప్రాక్టీస్ చేస్తే 80-90% ట్రబుల్ షూటింగ్ అనేది అట్లీస్ట్ వీ షుడ్ బి ఏబుల్ టు ప్రిడిక్ట్ ఎక్కడ ఎర్రర్ ఉంటుంది. సో హౌ డు వి సాల్వ్ అనేది. ఓకే. సో ఇంకా చాలా వేస్ ఉంటాయి. సో ఇవన్నీ ఇవి జనరల్‌గా మనం అబ్జర్వ్ చేసేది. ఓకే. సో ఇక్కడ నోటీస్ చేస్తున్నా. ఇక్కడ కన్సోల్‌లో ఫస్ట్ ఇక్కడ స్పెసిఫిక్ యాక్షన్ క్లిక్ చేసినప్పుడు నోటీస్ చేస్తారు. ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఓకే. సో రిమైనింగ్ ఉన్నా కూడా యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ ఇట్. సో ప్రొటెక్ట్స్ ఆఫ్ ఎంట్రీ, అన్‌డిఫైన్డ్ ఎక్సెట్రా వచ్చింది. సో ఇవి రిలవెంట్ కాదనుకోండి ఇగ్నోర్ చేయొచ్చు. సో మీకు పర్టిక్యులర్‌గా వ్యూ 1 కంట్రోలర్ పొజిషన్ చూపిస్తుంది. ఆ పొజిషన్‌కి వెళ్లి చెక్ చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిలవెంట్ దానికి వెళ్ళక్కర్లేదు. ఓకే. సో ఇట్ విల్ కమ్ బ్యాక్ టు కన్సోల్ నుంచి సోర్సెస్‌కొస్తుంది డైరెక్ట్‌గా ఇక్కడ స్పెసిఫిక్ ఎర్రర్ ఉంటే. సో అక్కడ మళ్ళీ బ్రేక్ పాయింట్ పెట్టి మనం సేమ్ యాక్షన్ మళ్ళీ ట్రిగ్గర్ చేశారనుకోండి. ఏం మిస్ అవుతుందో తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్‌కొచ్చాం. ఓకే. కిందన ప్రెటీ ప్రింటర్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఈ కేస్‌లోని స్పెసిఫిక్ ఎర్రర్ ఉన్నది. ఓకే. సో బ్రేక్ పాయింట్ పెట్టండి. మళ్ళీ సేమ్ కాల్ రన్ చేయండి. ఓకే. సో సేమ్ యాక్షన్ ట్రిగ్గర్ చేశారనుకోండి. అది బ్రేక్ పాయింట్ అక్కడికొచ్చి ఆగుతుంది. అప్పుడు మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు వాల్యూ. ఏ వాల్యూ ఉన్నది ఏంటనేది. సో దిస్ విల్ గివ్ యూ అడిషనల్ క్లూ. ఓకే. ఈ కేస్‌లోని ఇట్ సేస్ ఇక్కడ ఫార్వర్డ్ చేశారనుకోండి. ఎర్రర్ లాగ్ పర్టిక్యులర్‌గా ఏం చెప్తుందంటే, సో ఈ కేస్‌లోని సో ఇక్కడ అన్‌డిఫైన్డ్ అని వస్తుంది డీటెయిల్స్. సో ఈ డీటెయిల్స్ అన్‌డిఫైన్డ్ వస్తుంది గనక సో ఇక్కడ ఫార్వర్డ్ చేస్తే సో ఇట్ సేస్ డైమెన్షన్ యూనిటీ ఆఫ్ ఎంట్రీ నో డేటా లెట్ ఫర్ సెలెక్ట్ ఈ ప్రాపర్టీకి డైమెన్షన్ యూనిట్ ఆఫ్ మెజర్ లేదు. సో అందుకు ఇట్ ఈస్ థ్రోయింగ్ ఎర్రర్. సో స్పెసిఫిక్‌గా బ్రేక్ పాయింట్ పెట్టినప్పుడు అది రన్ చేసినప్పుడు కన్సోల్ దగ్గర ఎర్రర్ లేకపోయినా ఓకే. సో ఇక్కడ కన్సోల్ దగ్గర కూడా ఎర్రర్ ఉంది. బట్ స్పెసిఫిక్‌గా మనం యాక్షన్ క్లిక్ చేసి అక్కడ బ్రేక్ పాయింట్ యాడ్ చేసినప్పుడు ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ మనం రాస్తున్నామో అక్కడి నుంచి క్లూస్ వస్తుంది. అడిషనల్‌గా ఏం చేస్తాం నెట్వర్క్ ట్యాబ్‌లో కూడా మనం డాలర్ కాల్స్ అని ఇలా చెక్ చేస్తాం. చెక్ చేసినప్పుడు ఓడేటా కాల్స్ ఎక్సెట్రా కూడా వస్తాయి. అక్కడ మనం స్పెసిఫిక్‌గా చెక్ చేయొచ్చు. ఓకే. సో ఏ కాల్ పర్టిక్యులర్‌లీ ఫెయిల్ అవుతుందా? ఓకే. సీక్వెన్స్ మాత్రం కన్సోల్, సోర్సెస్, బ్రేక్ పాయింట్ పెట్టి చెక్ చేయడం, తర్వాత నెట్వర్క్ ట్యాబ్‌లో చెక్ చేయడం. సో ఈ ఏరియాస్ అన్నీ కూడా మనం మీరు చూసిన ఎర్రర్స్ ఇన్‌కేస్ కూడా రాకపోయినా సేమ్ ఎర్రర్ మీరు ఇక్కడ వచ్చిన ఎర్రర్‌ని కాపీ చేసి అప్పుడు గూగుల్‌లో ఎక్సెట్రా యూ విల్ ట్రై టు సీ. సో డేటా ఎర్రర్. సో కంప్లీట్ ఎర్రర్ కాపీ చేయక్కర్లేదు. యూ హావ్ టు పిక్ ఓన్లీ కీ ఎర్రర్. సో కీ ఎర్రర్ ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ నో డేటా లోడెడ్ ఫర్ సెలెక్ట్ ప్రొడక్ట్ ఎక్సెట్రా అనే కన్నా సో ఇఫ్ యూ ఎక్స్‌పాండ్ సో ఇక్కడ అన్‌డిఫైన్డ్ అని వస్తుంది కదా! సో వీ కెన్ పిక్ ఓన్లీ ఈ సెక్షన్ మనం పిక్ చేసుకొని వీ కెన్ చెక్ ఫర్ ఇట్. ఇక్కడ ఆల్వేస్ కీవర్డ్ ఎస్ఏపీ, యూఎఫ్ఏ ఆర్ థియరీ ఎక్సెట్రా యాడ్ చేశారనుకోండి. సో సమ్ క్యూస్ దొరుకుతుంది. ఓకే. సో ఇవన్నీ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటాయి. బట్ ఐయామ్ జస్ట్ ట్రైయింగ్ టు ఇది మనకి ఎలా ఉండాలంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ప్రాక్టీస్‌లో అయిపోవాలి. ఎనీ ఇష్యూ వచ్చినా ఇదే ప్యాటర్న్. సో సొల్యూషన్ ఇలా ఫాలో అయితే మనకి ఏదో ఒక ఛానెల్‌లో సొల్యూషన్ దొరుకుతది. ఎందుకంటే విల్ బి ఏబుల్ టు ట్రేస్ ఇట్ ఔట్ బై ఒక్కొక్కసారి అంటే కన్సోల్ దగ్గర చూడగానే మనకి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఐడియా రావచ్చు. ఓకే. వి కుడ్ ట్రై. సమ్‌టైమ్స్ అక్కడ కూడా వర్కౌట్ అవ్వదు. సోర్సెస్‌కి ఎళ్ళినా కూడా ఇట్ మైట్ నాట్ వర్కౌట్. నెట్వర్క్ ట్యాబ్‌లో కూడా వర్కౌట్ అవ్వదు. దెన్ వీ హావ్ టు చేంజ్ ద హోల్ కంట్రోల్. కంట్రోల్ చేంజ్ చేసి మళ్ళీ ఫ్రెష్‌గా స్టార్ట్ చేయాలి. ఓకే. స్టెప్ బై స్టెప్. క్లియర్? క్లియర్. ఎందుకంటే మీకు త్రూ ఔట్ నెక్స్ట్ అంతా కూడా టైమ్ సేవ్ అవ్వాలంటే ట్రబుల్ షూటింగ్ మనకి ఐడెంటిఫై చేయడం వస్తే ఇట్ సేవ్స్ లాట్స్ ఆఫ్ టైమ్. ఎర్రర్స్ దగ్గర టైం వేస్ట్ అవుతుంది సార్. దాని మీద కూడా చెప్తాను. 80%. సో మీరు ఆల్రెడీ నోటీస్ చేసి ఉంటారు. సో ఇట్స్ కామన్ ప్యాటర్న్. సేమ్ రిపీటింగ్ ప్యాటర్న్ అవుతుంది. సో వీ షుడ్ ఫైండ్ వే టు బ్రేక్ దట్. ఓకే. ఓకే సార్. సో ఆ ప్రాబ్లమ్‌ని హౌ డు వి హ్యాండిల్ అనేది ఇట్స్ ఇంపార్టెంట్. సో అది అడ్రెస్ చేయడం కూడా ఇంపార్టెంట్. మనం ప్రాసెస్ కూడా ఇక్కడ ఎందుకు ఆటోమేటెడ్ కోడ్ లాగా రీయూజబుల్ కోడ్స్ లాగా ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే ఆ ఎర్రర్స్ మినిమైజ్ చేయడం కోసం. ఫాలో దిస్ ప్యాటర్న్. సో చార్ట్స్‌గా దిస్ ఈస్ ద స్నిప్పెట్. సో యూఐ టేబుల్‌గా దిస్ ఇస్ ద స్నిప్పెట్.
sorting, filtering, etc. These are the snippets. So we are making all reusable content, etc. We are trying to keep it in one application. ఎప్పుడైనా కావాలంటే విల్ రిఫర్ ఇట్. ఓకే. సో అందులో ఉన్న ఇష్యూస్ కూడా వీఆర్ ట్రైంగ్ టు నోట్ ఇట్ డౌన్. ఎందుకంటే సో వీ నో వాట్ ఆర్ ది ఇష్యూస్. సో దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలని కూడా వీఆర్ ట్రైంగ్ టు డాక్యుమెంట్. సో మీరు ఇది రిఫర్ చేస్తాడు అంటే యూ షుడ్ రైట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఓకే, ఇందులో ఏది వర్క్ అవుతుంది, ఏది వర్క్ అవ్వట్లేదు. ఓకే, సో సో టు గో విత్ ఆల్ ద ఫంక్షనాలిటీ వాట్ షుడ్ బి యూస్. సో ఇక్కడ మీరు రిఫర్ చేశారా? సో మనం స్పెసిఫిక్గా ఈ సింటాక్స్ ఎందుకు రాసాం, ఇలా బైండింగ్ యూఐ టేబుల్ వర్క్ అవడానికి. సో వీ హ్యావ్ సీన్ రోస్ యాడ్ చేసి ఈ విధంగా యాడ్ చేస్తే మనకు వస్తుంది అని చెప్పి వీ హ్యావ్ యాడెడ్ ఇట్. సో అప్ టు 1 లెవెల్ వరకు కూడా యాడ్ చేయొచ్చు అనేది వీ హ్యావ్ నోటీస్. సో సో పర్టికులర్ అంటే వీ హ్యావ్ టు రైట్ అవర్ ఓన్ అప్రోచ్. సో దేర్ విల్ బి మల్టిపుల్ అప్రోచెస్. ఓకే, బట్ ఏది వర్క్ అయింది అనేది మీరు శాంపుల్ ప్రాక్టీస్ చేసిన దాన్ని విల్ క్యారీ ఫార్వర్డ్. సమ్ టైమ్స్ ఆల్ ద టైమ్ న్యూ సింటాక్స్ ఫ్రేమ్వర్క్ లో యాడ్ చేస్తారు. దానివల్ల కూడా ఇట్ మైట్ బ్రేక్ ద కోడ్. ఓకే, సో ఫ్రాగ్మెంట్ చూసాం, దెర్ ఇస్ న్యూ సింటాక్స్ ఇన్ 1.23. సో ఓల్డ్ సింటాక్స్ వేరే ఉన్నది. సో అలా సింటాక్స్ చేంజ్ అయినప్పుడు కూడా ఇట్ మైట్ బ్రేక్. సో డాక్యుమెంటేషన్ లో మనం చెక్ చేస్తాం, ఓకే దెర్ ఇస్ ఎనీ సమ్ చేంజ్ అనుకోండి, అక్కడ మెన్షన్ చేస్తారు. రైట్. సో పర్టికులర్లీ సో ఫ్రాగ్మెంట్స్ ఎక్సెట్రా ఇప్పుడు క్లీనప్ యాడ్ చేశారు. సో ఆల్ టైప్స్ ఆఫ్ సింటాక్సెస్ చూసాం. సో గిట్హబ్ ఎక్సెట్రా, పబ్లిషింగ్ ఎక్సెట్రా. ఓకే, సో ఐ18 చూసాం, మెటాడేటా బైండింగ్ ఎక్సెట్రా చూసాం. సో బైండింగ్ టైప్స్ ఐ థింక్ క్లియర్. సో అగ్రిగేషన్ బైండింగ్ లిస్ట్ ఒకటి చేస్తే సరిపోతుంది. సో లిస్ట్కి ఎక్కడైనా కాంబో బాక్స్ ఎక్సెట్రా యూస్ చేస్తే సో లిస్ట్ కూడా ట్రై చేయడం. సో లిస్ట్ కూడా టేబుల్ లాగే, సో ఎం టేబుల్ లాగే. సో ఇట్ ఇస్ ఐటమ్స్ బైండింగ్ ఉంటుంది. ఓకే, సో కాకపోతే ఇక్కడ లిస్ట్కి ఆబ్జెక్ట్ లిస్ట్ ఐటమ్, స్టాండర్డ్ లిస్ట్ ఐటమ్, ఇలా లిస్ట్ ఐటమ్స్ ఉంటాయి. ఓకే, సో ఈ కంట్రోల్స్ యూస్ చేస్తాం టిపికల్లీ. ఒకటి ఫామ్ ఒకటి ఉంది, సింపుల్ ఫామ్. సో ఫామ్ ఒకటి యూస్ చేయాలి డీటెయిల్గా, అండ్ అప్లోడ్ ఫంక్షన్స్ యూస్ చేయాలి. అడిషనల్ గా లిస్ట్ కంట్రోల్స్. సో ఇక్కడ లిస్ట్ కంట్రోల్ కి ఒక సెక్షన్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద లిస్ట్. సో వేరియస్ లిస్ట్ స్ట్రక్చర్స్. సో ఈ లిస్ట్ స్ట్రక్చర్స్ అన్ని కూడా ఫ్రీక్వెంట్ గా మనం యూస్ చేస్తూ ఉంటాం. సో ఈ స్క్రాల్ డౌన్, డిస్ప్లే లిస్ట్ ఐటమ్, కాలమ్ లిస్ట్ ఎక్సెట్రా. ఓకే, సో ఈచ్ ఆఫ్ దెమ్ కి ఇది టేబుల్లో యూస్ చేసేది మన కాలమ్. ఓకే, సో దిస్ నథింగ్ బట్ టేబుల్ యూస్ చేస్తుండే, ఇది కూడా లిస్ట్. సో కాలమ్ లిస్ట్ ఐటమ్ అంటే కూడా సో స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. మల్టిపుల్ ఐటమ్స్ యాడ్ చేస్తాం ఈ కాలమ్కి, 2 ఐటమ్స్ వరకు ఎక్సెట్రా. ఇది కస్టమ్ ట్రీ ఐటమ్. సో ట్రీ నోడ్ లాగా ఎక్స్పాండ్ చేయడానికి ఉన్నది. ఇది లిస్ట్ లో, ఇట్స్ నాట్ ఏ ట్రీ టేబుల్, ఇది లిస్ట్ ఐటమ్. లిస్ట్ ఐటమ్ అనేసరికి ఇది ఓన్లీ రీడ్ ఓన్లీ మోడ్స్. సో కీ వాల్యూ పేర్స్ లాగా. సో నేమ్, సో ఇట్స్ ఈక్వల్ టు ఫామ్ లాగా. సో పర్టికులర్ గా వాల్యూస్ ఎక్సెట్రా మనం నావిగేట్ అయ్యి డీటెయిల్ పేజ్కి వెళ్ళాలి. సో ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ ఉన్నది. కాలమ్ లిస్ట్ లో చూస్తే మల్టిపుల్ కాలమ్ స్ట్రక్చర్ లో ఉన్నది. ఓకే, సో దిస్ ఈస్ అగైన్ కస్టమ్ లిస్ట్ ఐటమ్. సో ఇవి సినారియో బట్టి మనం ఈ ఎగ్జాంపుల్స్ లో ఏ లిస్ట్ ఐటమ్ మనకు సూట్ అవుతుంది. సో లిస్ట్ ఐటమ్ కంట్రోల్స్ అనేవి, సో దీస్ ఆర్ అగైన్ రిపీటింగ్ డేటా. సో టేబుల్ లా కాకపోతే ఆల్టర్నేట్ గా ఏం డిస్ప్లే చేయొచ్చు అంటే లిస్ట్ ఐటమ్. ఓకే, ఎప్పుడైనా కంట్రోల్ మనకి అదర్ దాన్ మల్టిపుల్ రిపీటింగ్ రోస్ డేటాని మనం చూపించాలంటే టేబుల్ కంట్రోల్స్ లైక్ గ్రిడ్ టేబుల్ వాడతాం. అవి కాకుండా లో డేటా అంటే ఎక్కువ కాలమ్స్, మరీ ఎక్కువ కాలమ్స్ అయితే గ్రిడ్ టేబుల్, అప్ టు 10 కాలమ్స్ అయితే ఎం టేబుల్. ఓన్లీ 1 to 3 అనుకోండి, మాక్సిమం 3 కాలమ్స్ డేటా చూపించాలనుకో దాని లిస్ట్ ఇస్ ప్రిఫర్డ్. సో లిస్ట్ లోని మీరు డిస్ప్లే లిస్ట్ అయి తీసుకుంటే సో ఇక్కడ 1 to 3 ఐటమ్స్ మా వరకు ఇలా మనం చూపించవచ్చు. ఓకే, లిస్ట్ లో. దిస్ ఇస్ ఫీడ్ యాజ్ ఎగ్జాంపుల్ సజెస్ట్. సో వర్క్ ఫ్లో ఎక్సెట్రా అనుకోండి, లాస్ట్ ఎవరు అప్రూవ్ చేశారు, తర్వాత ఎవరు అప్రూవ్ చేశారు, ఇలాంటి వాటికి. అండ్ దిస్ ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ గ్రిడ్. ఇలా గ్రిడ్ కింద కస్టమ్ టైల్స్ ఎక్సెట్రా దే హ్యావ్ గివెన్ ఐ థింక్. సో
దిస్ ఇస్ గ్రిడ్ లిస్ట్. సో కస్టమ్ గా టైల్ మనకి యాడ్ చేయడం మేబీ దిస్ మైట్ బి హ్యాండీ. బేసిక్ ఏం యూజ్ చేస్తున్నారు, యూజింగ్ గ్రిడ్ లిస్ట్ ఐటమ్ కంట్రోల్లోనే. సో డేటా యాడ్ చేస్తున్నారు, టైటిల్ అండ్ లేబుల్. ఓకే, దిస్ ఇస్ ద టైటిల్ సెక్షన్, దిస్ ఇస్ లేబుల్ సెక్షన్. జేసన్ మోడల్ తీసుకుని డేటా చూస్తే ఇక్కడ టైటిల్లోనే అన్ని కూడా దే ఆర్ అపెండింగ్. సో టైటిల్ సబ్ టైటిల్లోనే 2 వాల్యూస్ ఉన్నాయి. సో దాన్ని కంప్లీట్గా ఇలా గ్రిడ్ ప్యాటర్న్ లాగా దే ఆర్ యూజింగ్ ఇన్ డిఫరెంట్ ఆప్షన్స్. సో దీస్ ఆర్ లిస్ట్ కంట్రోల్స్. సో అదర్ దాన్ దట్ ఇంకా స్పెసిఫిక్గా తీసుకుంటే నోటిఫికేషన్స్ ఆబ్జెక్ట్ లిస్ట్ ఎక్కువ యూజ్ చేస్తాం. సో దిస్ విల్ బి కామన్ యూజ్. సో ఇక్కడ చూసారు కదా, దిస్ ఇస్ ఆబ్జెక్ట్ లిస్ట్. ఓకే, సో లెఫ్ట్ అండ్ రైట్ వాల్యూస్ ఓన్లీ అప్ టు 3 to 4 వాల్యూస్ చూసాం. సో దిస్ ఇస్ మాస్టర్ డీటెయిల్ లేఅవుట్. మాస్టర్ ఇది డీటెయిల్ లేఅవుట్. సో మాస్టర్ సెలెక్ట్ చేస్తే డీటెయిల్ దగ్గర డేటా అప్డేట్ అవుతుంది. ఓకే, సో దీనికి ఆబ్జెక్ట్ పేజ్ వాడతాం, దీనికి లిస్ట్ కంట్రోల్స్ వాడతాం. ఓకే, సో ఇవన్నిటికి కూడా అగ్రిగేషన్ పర్టికులర్గా వై వీఆర్ టాకింగ్. సో దీనికి టేబుల్ కంట్రోల్స్ అన్నిటికీ వాడేది దిస్ ఇస్ ద సింటాక్స్, అగ్రిగేషన్ బైండింగ్ సింటాక్స్ వాడతాం. సో ఆ కంట్రోల్స్ అన్నిటికీ దిస్ ఇస్ ద సింటాక్స్. సో సేమ్ పాత్ బట్ అడిషనల్గా టెంప్లెట్ షేరబుల్ ఫాల్స్ అని యాడ్ చేయండి సార్. ఓకే, ఇవన్నీ సింటాక్సెస్ ఆల్రెడీ యూజ్ చేశారు. ఫ్యాక్టరీ ఫంక్షన్ వీ హ్యావెంట్ యూజ్డ్. ఫార్మాట్ క్లాసెస్ యూజ్ చేశారు, ఫ్రాగ్మెంట్స్ యూజ్ చేశారు. V2 V4లో కూడా యూజ్ చేయాలి. సో పర్టికులర్గా దిస్ ఇస్ V1 V2 బట్ V4 కూడా సింటాక్స్ ఇప్పుడు CDS తో చేసేవన్నీ కూడా V4 బై డిఫాల్ట్. సో V4 సింటాక్స్ ఒకటి యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో లిస్ట్ ఆఫ్ థింగ్స్ లోనే విల్ యూస్ V4 యూజింగ్ స్మార్ట్ బిజినెస్ రన్ టైమ్ యూజ్ చేసి విల్ యూస్ ఆటోమేటెడ్. పర్టికులర్లీ లెట్స్ సో కస్టమ్ ఫ్రాగ్మెంట్స్ యాడ్ చేద్దాం. సో ఇక్కడ ఫ్రాగ్మెంట్స్ ఇప్పటివరకు స్టాండర్డ్ చూసాం కదా, సో లెట్స్ యాడ్ సమ్ కస్టమ్. సో టేబుల్ ఇక్కడ ఇవన్నీ కూడా సో స్టాండర్డ్ యాడ్ చేస్తాం. సో స్టాండర్డ్ ఫ్రాగ్మెంట్స్. ఓకే, సో కస్టమ్ ఫ్రాగ్మెంట్స్ సో క్రియేట్ ఎక్సెట్రా. సో వీ కెన్ యాడ్ కస్టమ్ ఫ్రాగ్మెంట్స్. సో బేసిక్గా ఇక్కడ అప్డేట్ చేయడానికి ఇలా ఇన్లైన్ లో చేయం మ్యామ్ టేబుల్కి. సో విల్ డూ ఇట్ ఆన్ ఎ ఫామ్. సో ఈ కేసులోని పర్చేస్ ఆర్డర్ ఉంది కదా, గో టు రిపోర్ట్స్. సో ఇక్కడ ఆల్రెడీ మనం హెడర్ దగ్గర యాడ్ చేసాము. సో క్రియేట్ ఎక్సెట్రా అని. సో మన ఫ్రాగ్మెంట్ డిఫైన్ అయితే ఆల్రెడీ ఓపెన్ డైలాగ్ అని డిఫైన్ అయ్యింది కనుక వీ కెన్ రీయూజ్ ఇట్. సో ఇక్కడ మీరు ఆల్వేస్ కంట్రోల్ ఆఫ్ యూజ్ చేసి స్పెసిఫిక్ సెక్షన్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఇంకోటి కేస్ మ్యాచింగ్ కేస్ క్యాపిటల్ లెటర్ ఎక్సెట్రా కావాలంటే కూడా ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మ్యాచింగ్ రిజల్ట్స్ చెక్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఎక్స్పాండ్ చేస్తే రీప్లేస్ ఆప్షన్ వస్తుంది. సో సమ్ టైమ్స్ అంటే మనకి ఇట్ విల్ బి ఈజీ టు యూజ్ రీప్లేస్ ఎక్సెట్రా. ఓకే, సో ఇది కూడా కొంచెం మనకి ఇట్ విల్ బి టైమ్ సేవింగ్. ఓకే, సో ఇప్పుడు ఓపెన్ డైలాగ్ దగ్గర యాడ్ చేసాము. సో వీ హ్యావ్ దిస్ స్నిప్పెట్ క్రియేట్ ఫ్రాగ్మెంట్. క్రియేట్ ఫ్రాగ్మెంట్కి currently it shows some table but we'll remove this. సో ఇక్కడ ఏం చేస్తాను, క్రియేట్ ఇన్సర్ట్ చేయడానికి విల్ రిమూవ్. సో కంప్లీట్గా రిమూవ్ చేశాను. సో it kept it blank.
ఆన్ క్లోజ్ ఈవెంట్ అందులో చెక్ చేద్దాం. ఆన్ క్లోజ్ ఉంది, బట్ దిస్ ఈస్ ఫర్ డిఫరెంట్ వన్స్. సో విల్ యూస్ డిఫరెంట్ మెథడ్. సో మన లాజిక్ అన్ని కూడా సేమ్, ఎక్కడైతే మనకి క్రియేట్ మెథడ్ రాస్తామో సో అక్కడే అన్ని కూడా విల్ ప్లేస్ ఇట్ అట్ వన్. సో ఇది ఓపెన్ డైలాగ్ అని తీసుకున్నది. దిస్ ఇస్ ఫర్ క్రియేట్ ఫంక్షన్. క్రియేట్ ఫంక్షన్ దగ్గరే ఇప్పుడు ఓపెన్ యాడ్ చేసిన దగ్గర ఐఎమ్ యాడింగ్ ఎ క్లోజ్. సో ఈ కేసులో క్లోజ్ విల్ బి 1 అండ్ డైలాగ్ నేమ్ ఏంటి, సో ఇక్కడ డైలాగ్కి వీ హ్యావ్ గివెన్ క్రియేట్ డైలాగ్. సో డైలాగ్ ఐడి తీసుకొని ఫస్ట్ హెడ్ అండ్ టైల్, సో ఓపెన్ ఫంక్షన్ యాడ్ చేస్తాం, క్లోజ్ ఫంక్షన్ యాడ్ చేస్తాం. సో ఇది బేస్ స్ట్రక్చర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇది యాడ్ చేసి చెక్ చేస్తాం. సో వీఆర్ బ్రేకింగ్ ద కోడ్. బేసిక్గా ఫ్రాగ్మెంట్ వరకు లోడ్ అయ్యి వర్క్ అవుతుంది అనుకోండి, దెన్ వీ కెన్ గో ఫర్ అవర్ లాజిక్. సో ఇక్కడ వరకు ఫస్ట్ ఏంటంటే ఇది స్టాండర్డ్ టెంప్లెట్ యాజ్ ఓపెన్ కి ఐడి కావాలి, క్లోజ్ కి ఐడి కావాలి. సో ఫస్ట్ ఇది టెస్ట్ చేసాం అనుకోండి. సో ఇది వర్క్ అయితేనే దెన్ విల్ మూవ్ ఫర్దర్. సో ఓపెన్ అయింది, క్లోజ్ చేస్తే క్లోజ్ అవ్వట్లేదు. సో దేర్ ఈస్ అన్ ఇష్యూ. సో ఇది మనం చెక్ చేయాలి. సో వీడి కేసులో చూస్తే ఇట్ గేవ్ మీ ఎర్రర్. సో ఇక్కడ ఏఆర్ ఇచ్చింది. సో ఇప్పుడు నాకు తెలీదు, ఐ క్లోజ్ దిస్, ఇది క్లియర్ చేసి మళ్ళీ ఒకసారి రీట్రై చేస్తాను, క్లోజ్ చేస్తాను. పర్టికులర్ ఇప్పుడు తెలిసింది, క్లోజ్ క్లిక్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది. సో కెనాట్ రీడ్ ప్రాపర్టీ క్లోజ్ అంటుంది. సో ఇక్కడ ఏం చేయాలి, ఈ టాప్ రైట్ కార్నర్ లో ఇక్కడికి వెళ్ళాలి. సో ఇక్కడ వెళ్తే ఇట్ షోయింగ్ స్పెసిఫిక్ ఎర్రర్ ఆన్ క్లోజ్ యాప్ డైలాగ్ అని. సో కానీ మన లాజిక్ ఎక్కడికి వెళ్ళాలి, ఇది కాదు ఫంక్షన్, ఆన్ క్లోజ్ యాప్ డైలాగ్ 1. సో మనం ఎక్కడ రాసాం అది, మనం అంతా ఒక్క దగ్గర కోడ్ రాస్తాం కనుక మన లాజిక్ కోడ్ ఎక్కడ ఉన్నది, సో ఇట్ ఈస్ నాట్ హియర్. సో క్రియేట్ దగ్గర ఉన్నారు. సో క్రియేట్ ఫంక్షన్ దగ్గర రాస్తాం. సో క్రియేట్ ఫంక్షన్ దగ్గరికి వెళ్తే సో ఆన్ క్లోజ్ యాప్ డైలాగ్ 1, కానీ మనం ఇచ్చింది క్లోజ్ ఫంక్షన్ 1 యాడ్ చేయలేదు. సో దిస్ ఇస్ సెపరేట్ ఫంక్షన్, దట్ ఈస్ సెపరేట్ ఫంక్షన్. సో ఎర్రర్ ఎక్కడ ఉందనేది మనకి ఐడియా వస్తుంది. సో వాట్ ఐ డూ, ఐ యాడ్ ఫంక్షన్. ఓకే, సో ఇదేంటంటే ఎర్రర్ ట్రేసింగ్ అవుట్ ఎర్లీగా డిటెక్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ వేర్ వీఆర్ ట్రైంగ్ టు సీ. సో కన్సోల్లో చెక్ చేస్తాము, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వీల్ చెక్ ఫర్ స్పెసిఫిక్ ఫైల్. ఇవన్నీ చూడకూడదు, ఇవన్నీ రిమూవ్ చేసి రీట్రిగ్గర్ ద ఎర్రర్, స్పెసిఫిక్ ఎర్రర్ మీదే ఫోకస్ చేస్తాం. సో ఎర్రర్ ఫోకస్ చేసినప్పుడు సో విల్ గెట్ టు నో. ఓకే, సో ఆల్వేస్ ఆ ఎర్రర్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ అన్ని కూడా రిమూవ్ చేయొచ్చు, రిమూవ్ ఆల్ బ్రేక్ పాయింట్స్ చేయొచ్చు. సో దట్ మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్. ఓకే, ఈచ్ ఎర్రర్ ఈజ్ ఏ ఫ్రెష్ స్టార్ట్. ఓకే, సో ఫ్లో అనేవన్నీ కూడా మనం రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి, సో కన్సోల్ నుంచి చెక్ చేస్తాం. కన్సోల్ తర్వాత సోర్స్ నెట్వర్క్ ట్యాబ్. సో డిపెండ్స్ ఆన్ ద ఎర్రర్. సో టైప్ ఆఫ్ ఎర్రర్ క్యూ బట్టి మనం విల్ గో దర్. ఓకే, సో ఇది సాల్వ్ అయిపోయిందంటే వీ కెన్ క్లోజ్ ఇట్. అగైన్ క్రియేట్ సెలెక్ట్ చేస్తాం, ఓపెన్ క్లోజ్. సో ఫ్రాగ్మెంట్ పార్ట్ అనేది అక్కడ దాకా సెట్. రైట్, ఏం చేస్తాం కావాలంటే మీరు, సో ఇప్పుడు ప్రాసెస్ సింపుల్ చేయడం, మనకి ఇవన్నీ అప్డేట్ డిలీట్ కూడా యాడ్ చేస్తాం తెలుసు కనుక మీకు కావాలంటే డెడికేటెడ్ ఫ్రాగ్మెంట్స్ కూడా యాడ్ చేయొచ్చు, లేదా ఇది కంప్లీట్ అయ్యాక యాడ్ చేయొచ్చు. సో ఇట్స్ యువర్ కాల్. సో ఈ కేసులో నేను ఏం చేస్తానంటే ఫర్ ఈజ్ ఆఫ్ సింప్లిసిటీ ఐ గో టు ఫ్రాగ్మెంట్. సో ఇక్కడ టైటిల్ ఉంది కదా, యాప్ రిపోర్ట్. సో దిస్ ఐ సో అని తీసుకుంటాను. I18 usage కి I'll give it as title create. సో ఇదే స్ట్రక్చర్ నేను యాసిడ్గా కాపీ చేసి ఐ క్రియేట్ వన్ మోర్. సో వ్యూకి వెళ్ళి క్రియేట్కి ఎలాగైతే యాడ్ చేస్తాను, న్యూ ఫైల్ ఫర్ అప్డేట్ డాట్ ఫ్రాగ్మెంట్. కేస్ అన్ని కూడా మనం కూడా కేర్ఫుల్గా ఉండాలి. సో కేస్ ఆల్సో మ్యాటర్స్. ఓకే, సేమ్ థింగ్ కాపీ చేస్తాను. సో ఇక్కడ క్రియేట్ బదులు ఐ విల్ డూ అప్డేట్. అంతా కూడా సేమ్ బ్లాంక్, రైట్. సో టైటిల్ అప్డేట్ 18కి వెళ్ళి
సో ఒక్కటొచ్చిందంటే దాని తర్వాత దాన్ని ఆటోమేట్ చేయడం అనేది ఇట్స్ ఈజీ ఫర్ అస్ టు డూ. ఓకే. సో ఇప్పుడు దీనికి ఏం చేయాలి సేమ్ ఇప్పుడు అప్డేట్‌కి సో యాక్షన్ ఉన్నది. సో స్కెలిటన్ అంత ఉంది. సో దీనికి ఏం చేస్తానంటే ఆన్ క్లోజ్ యాప్ డైలాగ్ బదులు ఆన్ క్లోజ్ అప్డేట్ అని. సో యూ మోర్ మీనింగ్‌ఫుల్ సో దట్ ఇట్స్ ఈజీ. సో సేమ్ క్లోజ్ ఫంక్షన్ కూడా ఫస్ట్ టైమ్ యూ హావ్ టు యాడ్. సో ఇదే ఫంక్షన్ దగ్గర సో ఫ్రాగ్మెంట్ లోడింగ్‌తో పాటు క్లోజ్ ఫంక్షన్. సో ఐడీ కూడా ఐ విల్ గివ్ ఇట్ యూనిక్ యాస్ అప్డేట్ డైలాగ్. సెపరేట్ యూజ్ చేయాలని ఏం లేదు. బట్ వి వర్ ట్రైయింగ్ టు క్రియేట్ అవర్ ఆన్ క్లోజ్ అప్డేట్ డైలాగ్. సో ఈ ఫ్రాగ్మెంట్ కూడా డెఫినిషన్ ఓపెన్ చెక్ సో క్లోజ్ ఫంక్షన్ లాగే ఓపెన్ ఫంక్షన్ కూడా ఉండాలి కనుక సో ఇక్కడ ఏం చేస్తాం సో క్రియేట్ అన్ ఓపెన్ ఫంక్షన్. సో ఇక్కడ విల్ రైట్ కమాండ్స్ అప్డేట్ ఫంక్షన్. సో ఫ్రాగ్మెంట్ నేమ్ ఏంటి సో ఫ్రాగ్మెంట్ నేమ్ ఇస్ అప్డేట్ కదా సో ఇట్స్ అప్డేట్. సో స్మాల్ కేస్. సో అప్డేట్‌కి అగైన్ నేమ్ ఇక్కడ ఇస్తాము. సో ఇక్కడ ఫ్రాగ్మెంట్ దగ్గర మనం వ్యూకి వెళ్తే ఇక్కడ ఆన్ ఓపెన్ డైలాగ్ ఉంది. సో అప్డేట్ కూడా ఆ ఫ్రాగ్మెంట్ కాల్ చేయడానికి ఈవెంట్ యాడ్ చేయాలి. సో విల్ యాడ్ ప్రెస్ ఓపెన్ క్రియేట్ డైలాగ్ అని ఇస్తాను. హియర్ ఆన్ ఓపెన్ క్రియేట్ డైలాగ్. సో నేమింగ్ కన్వెన్షన్స్ కూడా సో మల్టిపుల్ ఉంటాయని ఫోర్‌కాస్ట్ చేసినప్పుడు విల్ ట్రై టు కీప్ దెమ్ అప్రోప్రియేట్. విల్ అప్డేట్. సో ట్రబుల్ షూట్ చేయడానికి అప్పుడు ఈజీగా ఉంటుంది మనకి. సో ఏ ఫంక్షన్‌కి దగ్గర ఇష్యూ వచ్చింది. సో ఇప్పుడు అప్డేట్ ఇష్యూ వస్తే మనకి అప్డేట్ దర్ ఇష్యూ అని ఈజీగా విల్ బి ఏబుల్ టు నో. ఓకే. ఈవెన్ క్లోజ్ కూడా ఐల్ సే స్టఫ్ 1 ఆన్ యాప్ ఆన్ క్లోజ్ క్రియేట్ డైలాగ్. సో we are setting ourself సో ఆన్ క్లోజ్ క్రియేట్ డైలాగ్ ఐడి ఉంటుంది. అప్డేట్ డైలాగ్ అని ఆన్ క్లోజ్ అప్డేట్ డైలాగ్ అని. ఈవెన్ ఇక్కడ ఈవెంట్ వ్యూ దగ్గర కూడా ఆన్ ఓపెన్ అప్డేట్ ఆన్ క్రియేట్ అప్డేట్. సో అన్ని నేమింగ్స్ ఎందుకంటే వి నో ఇక్కడ ఎర్రర్ వస్తే ఎగ్జాక్ట్‌గా రైట్ ప్లేస్‌లో చూస్తాం లేదనేది ఇట్ విల్ కమ్. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసాం. సో వి హావ్ టు వెరిఫై. సో 2 కూడా బ్లాంక్ డైలాగ్స్ ఓపెన్ అవ్వాలి, క్లోజ్ అవ్వాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ దెన్ వి కెన్ గో అండ్ రైట్ అవర్ లాజిక్. మరి ఎర్రర్స్ మినిమైజ్ చేయడానికి మనం చేసే స్టెప్స్. సో క్రియేట్ అని వచ్చింది. సో I18 రీడ్ చేస్తుంది. ఇక్కడ క్రియేట్ అని వస్తుంది. సో ఐ థింక్ వి డిడ్ నాట్ అప్డేట్ హియర్ బట్ ఇట్స్ వర్కింగ్. సో టైటిల్ క్రియేట్ అని వచ్చింది. బట్ సో అప్డేట్ అయింది. అది సేవ్ చేస్తే ఫైల్. సో ఓకే. సో మనకి సో దిస్ క్లోజ్ ఫంక్షన్ ఇస్ నాట్ వర్కింగ్. ఏం ఎర్రర్ వస్తుంది? అగైన్ విల్ క్లియర్. సేమ్ సిమిలర్ ఎర్రర్ వస్తుంది.
ఇక్కడ బై ఐడి ఇక్కడ క్రియేట్ డైలాగ్ ఉంది. సో అది అప్డేట్ అయ్యి ఉంటుంది. సో ఫ్రాగ్మెంట్ దగ్గర మనం అప్డేట్ డైలాగ్ అని ఇచ్చాం కదా. సో వి మిస్డ్ అప్డేట్. సో ఇక్కడ క్లోజ్ డైలాగ్ దగ్గర క్లోజ్ అప్డేట్ దగ్గర ఇక్కడ క్రియేట్ అని ఉంది. ఇట్ షుడ్ బి అప్డేట్ డైలాగ్. సో అందుకే ఇట్ ఈస్ ఫైన్. సో ఇలా ఇండివిజువల్గా మనం వీఆర్ ఏబుల్ టు ట్రేస్ అవుట్ అట్ ద ఇనిషియల్ లెవెల్. ఇది మనం ఏం చేస్తామంటే మిగతాదంతా యాడ్ చేసిన అప్పుడు క్లోజ్ చెక్ చేస్తాం. సో ఇట్స్ మనం కంటెంట్లో యాడ్ చేసిన లాజిక్ వల్ల ఫెయిల్ అవుతుందా, ఇక్కడ ఫెయిల్ అవుతుందా అనేది వి మైట్ బి. సో కరెక్ట్ మీరు ఈ లాజిక్ రాసేటప్పుడు క్లోజ్ ఫంక్షన్కి వెళ్తారు. ఇక్కడ లాజిక్ దగ్గర ఏం మిస్ అయింది అనేది వి మైట్ ఫర్గెట్. అప్డేట్ ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది, రైట్. Yes, sir. సో క్రియేట్ కూడా ఓపెన్ అవుతుంది. సో బట్ ఇట్ ఇస్ షోయింగ్ ఎస్ అప్డేట్. Update. Clear this. So previous fragment way traces ఉంటున్నాయి. Let's open create dialog. Okay. Create, close, create dialog. Update dialog. సో ఇక్కడ అప్డేట్ క్లిక్ చేస్తుంది, అప్డేట్ వస్తుంది. బట్ క్రియేట్ క్లిక్ చేసినప్పుడు కూడా ఇట్ ఈస్ లోడింగ్ ద సేమ్. ఓకే, ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఐ ట్రై టు ఇట్స్ టేకింగ్ సింక్రోనస్ కాల్ కనుక సేమ్ దే లోడ్ అయిందని తీసుకుంటాం. సో ఇక్కడ దిస్ డైలాగ్ రెండింటికి యూజ్ చేస్తాం కనుక ఇట్స్ టేకింగ్ సేమ్ వేరియబుల్ కనుక సేమ్ కాల్ తీసుకున్నట్టు తీసుకుంటుంది. సో టిపికల్గా ఏం చేయొచ్చు అంటే దీన్ని కూడా ఓ క్రియేట్ డైలాగ్ ఎక్సెట్రా. ఓకే, సో వేరియబుల్ని యూనిక్ చేసాం అనుకోండి. సో ఇన్స్టెన్స్ సెపరేట్ అవుతుంది. సో ఇది జస్ట్ హోల్డింగ్కి కంట్రోల్. ఇది ఇక్కడ డీబగ్ యాడ్ చేస్తాను. ఐ షుడ్ యాడ్ ఇట్ హియర్. ఓకే, టెస్ట్ చేయడానికి అక్కడ యాడ్ చేయొచ్చు. ఈ వేరియబుల్స్ ఏవైతే తీసుకున్నామో, ఓకే, సో ఇవి జస్ట్ వేరియబుల్స్. సో ఈ ఫంక్షన్ అంతా కూడా హోల్డ్ చేయడానికి రన్ టైంలో ఇక్కడ కూడా ఐ టేక్ ఇట్ యాజ్ dialog create, keep it easy to read. ఇక్కడ ఓల్డ్ dialog. Sorry, this is update section. Old dialog update, old dialog create. So let's see. So create అన్నది generally for update వస్తుంది, రైట్. సో క్రియేట్ వస్తుంది. ఇప్పుడు అప్డేట్ వస్తుంది. సో మనం ఇనిషియల్గా వీఆర్ ఎబుల్ టు సాల్వ్. ఎందుకు ఎలా అయిందంటే, సో సేమ్ వేరియబుల్ వాడుతున్నాం కనుక, సో మనం ఏదైతే సేమ్ వేరియబుల్ వాడుతున్నాం, సో ఫ్రాగ్మెంట్ లోడ్ అంటే దానికి ఓపెన్ అనగానే సో ఓకే లాస్ట్ ఇన్స్టెన్స్ ఓపెన్ చేస్తాం అనే ఇట్ ఈస్ టేకింగ్. ఎప్పుడైతే వేరే వేరియబుల్ తీసుకున్నాం అంటే వేరే లొకేషన్ సేవ్ చేస్తున్నాం ఈ ఫ్రాగ్మెంట్, మనం సేమ్ లొకేషన్ సేవ్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ రన్ టైం ఏమనుకుంటుందంటే వీఆర్ ఆస్కింగ్ టు ఓపెన్ ద సేమ్. సో అంటే నేను అప్డేట్ క్లిక్ చేస్తే మళ్ళీ అప్డేటే ఓపెన్ చేస్తాను అని రన్ టైం అనుకుంటుంది. దట్స్ ద రీజన్ ఇట్ వాస్ షోయింగ్ క్రియేట్ దర్ అప్డేట్ చూపిస్తుంది. ఎందుకంటే సో వీఆర్ యూజింగ్ ద సేమ్ వేరియబుల్.
అర్థమైందా? సో ఎప్పుడైతే మనం వేరియబుల్ నేమ్ చేంజ్ చేసామో ఇట్స్ డిఫరెంట్ మెమరీ లొకేషన్. సో దిస్ అనేది జనరల్గా ఇట్స్ ఏ పాయింటర్. ఓకే, సో స్పెసిఫిక్ మెమరీ స్టోర్ చేసే లొకేషన్ అన్నమాట. సో ఈ వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు ఆ లొకేషన్ లో ఈ ఫ్రాగ్మెంట్ అంతా హోల్డ్ చేసి ఉంచుతుంది. ఎందుకు హోల్డ్ చేసి ఉంచుతుంది? టిల్ వి కాల్ ఓపెన్ ఇట్ వోంట్ ఓపెన్. ఈ ఫ్రాగ్మెంట్ అంతా లోడ్ చేసి ఓపెన్ అనే ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ అవుతుందో అప్పుడే ఇట్ గెట్స్ ఆథరైజ్ టు యాక్సెస్ దట్ ఆ మెమరీలో ఉన్నది ఇట్ విల్ ఓపెన్ ఇట్. సో ఇదేంటంటే, సో ఇది ఎప్పుడైతే మనం బేస్ ఈ ఎంప్టీ షెల్స్ క్లియర్ గా వర్క్ అవుతుంది, దెన్ 80 to 90% మనం ఇంకా ఫ్రాగ్మెంట్ గురించి మనం ఇన్వాల్వ్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే ఫ్రాగ్మెంట్ విల్ వర్క్ ఆటోమేటిక్. మనం ఇప్పుడు నెక్స్ట్ ఫోకస్ చేస్తే ఈ మెథడ్స్ ఇగ్నోర్ చేయొచ్చు. మనం ఎక్కడ ఫోకస్ చేయొచ్చు? ఏదైతే మనం అందులో రాస్తామో దాని మీద ఫోకస్ చేయొచ్చు. రైట్? ఎస్ సార్. ఇప్పుడు మనం ఇప్పుడు ఇఫ్ ఐ గో బ్యాక్, సో ఇప్పుడు మనం రాయాలనుకున్నది ఏంటంటే, సో ఇక్కడ CRUD ఆపరేషన్ కి క్రియేట్ కి ఐ కమ్ బ్యాక్ టు మై ఓడేటా సర్వీస్. మనం ఓడేటా సర్వీస్ తీసుకుంటే సో ఈ పర్చేజ్ ఆర్డర్స్ కి మెటాడేటా చెక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ CRUD ఆపరేషన్ సపోర్ట్ చేస్తుందో చెక్ చేయాలి మనం. సో పర్చేజ్ ఆర్డర్స్ కి క్రియేటబుల్ అప్డేటబుల్ ఫాల్స్ ఉంది. సెకండ్ మెథడ్ గురించి సప్లయర్ కి ఓకే వీటి ప్రజెంట్ పర్చేజ్ ఆర్డర్స్ ఆర్డర్స్ ఫస్ట్ వన్ ఇండిపెండెంట్ సర్వీస్ అనేది, సో CRUD ఆపరేషన్ సపోర్ట్ చేస్తుంది చెక్ చేస్తాం, అందులో లేదు. సో మెటాడేటా అన్ని ఎక్కడ ఏం చూపిస్తుంది మనకి? సో క్రియేటబుల్ ఫాల్స్ అని చూపిస్తుంది ఫర్ పర్చేజ్ ఆర్డర్ ఐటమ్స్. సో ఇందులో కీ ఫీల్డ్ ఏంటి? పర్చేజ్ ఆర్డర్ ఐడి, పర్చేజ్ ఆర్డర్ ఐటమ్, పొజిషన్. సో ఈ రెండింటికి దగ్గర చెక్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ కీ ఫీల్డ్స్ ఉంది కదా, సో ఈ పర్చేజ్ ఆర్డర్ ఐటమ్ కి కీ ఫీల్డ్స్ పిఓడి. సో ఎప్పుడైనా మనం ఇన్సర్ట్ చేయాలంటే రికార్డ్స్ కీ ఫీల్డ్ ఇంపార్టెంట్. ఎందుకంటే టేబుల్ ఎప్పుడు ఇన్సర్ట్ అవుతుంది? సో టేబుల్ ఇన్సర్ట్ అవ్వాలంటే కీస్ ఇంపార్టెంట్. సో కీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనకి క్రియేటబుల్ అప్డేటబుల్ ఉన్నదంటే దెన్ వీ కెన్ ఇన్సర్ట్ రికార్డ్. సేమ్ ఐ వాస్ చెకింగ్ ఫర్ ఎనీ అదర్ ఐటమ్. సో పర్చేస్ ఆర్డర్ దగ్గర కీ ఐటమ్ ఏంటి? సో పిఓఐడి. పిఓఐడికి ఉన్నదా? సో అగైన్ ఇట్ ఈస్ కరెంట్లీ సెట్ as ఫాల్స్. ఓకే, ఇంకోటి సప్లైర్ ఉన్నది మన దగ్గర. సో 3 ఎంటిటీస్. సో సప్లైర్ దగ్గర కూడా సేమ్ చెక్ వి చెక్. సో సప్లైర్ దగ్గర ఐడి ఉన్నది ప్రాపర్ కీ ఫీల్డ్ కింద. ఐడిగా చెక్ చేస్తే ఇట్ ఈస్ నాట్ క్రియేటబుల్. సో ఈ 3కి కూడా CRUD ఆపరేషన్స్ ఇంప్లిమెంట్ చేసలేదు. ఓకే, సో ఐఎమ్ రిఫరింగ్ టు ఆల్టర్నేట్ వన్. సో ఇక్కడ ఓకే, ఇంకా మేనేజ్మెంట్స్. పోస్ట్ ఉన్నది అండ్ ఆర్డర్ డిలీట్ కూడా ఉన్నది. ఓకే, సో బట్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ లోకల్ కదా చెక్ చేద్దాం.
ఇది లోకల్ మోడల్లో చేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ఓడిటా కాల్. సో ఓడిటా కాల్ మనం ఇక్కడ చూస్తే వీ షుడ్ గెట్ ఇట్ హియర్. ఇది మాక్ డేటా. సో ఇక్కడ మనకి నెట్వర్క్ ట్యాబ్ లోనే ఇక్కడ కాల్ అనేది ఇట్స్ నాట్ హ్యాపెనింగ్, రైట్? సో దిస్ ఇస్ స్టాటిక్ మోడల్. ఓకే, do one thing. We'll map it. Let's see. ఓకే, మోడల్ ని ఇక్కడ ఒక్కదానికి కూడా మనం సెపరేట్ మోడల్ బైండ్ చేస్తాం. సో పర్టికులర్ గా ఇక్కడ ఎం టేబుల్ కి వచ్చేసరికి మనం ఏం చేద్దాం అనుకున్నాం. సో ఫ్రాగ్మెంట్స్ అనేవి రెడీ. సో క్రియేట్ అప్డేట్ చేయడానికి ఇక్కడ రో ఉంది కదా. సో ఇక్కడ ఇన్ లైన్ లో ఇలాగ 1 or 2 ఫీల్డ్స్ ఉంటే ఇలా కూడా ఎడిట్ చేయొచ్చు. సో ఇలా ఎడిట్ చేసాం అనుకోండి. సో అప్డేట్ చేయడానికి, సో ఈ డేటా అప్డేట్ ఫీల్డ్ అప్డేట్ చేయడానికి ఎక్సెట్రా ఉంటుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏ రో అయితే మనం అప్డేట్ చేయాలి, సో సింగిల్ రో మాత్రమే అప్డేట్ చేయాలి. ఓకే, సో దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడ్ సెట్ చేయాలి మనం. సో ఏ రో సెలెక్ట్ చేస్తాం అనేది ఇండెక్స్ కావాలి కనుక, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లెట్స్ యాడ్ మోడ్. సో ఇది ఎం టేబుల్ కనుక సో బార్డర్ ప్రాపర్టీస్ యాడ్ చేస్తే మనకి మోడ్ వస్తుంది. సో మోడ్ లో వాల్యూస్ యాడ్ చేసుకుంటే, సో ఇక్కడ సెలెక్టబుల్ ఆప్షన్ కావాలి కనుక, సో ఇది టేబుల్ కి యాడ్ చేయాలి, నాట్ అట్ స్థాయిలో. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టేబుల్ దగ్గరకు వచ్చి, సో ఇన్ వ్యూ దగ్గర ఇక్కడ మోడ్ యాక్చువల్లీ ఇది డిలీట్ ఉన్నది. ఓకే, సో ఇక్కడ స్పెసిఫిక్ గా మనకు కావాల్సిన సెలెక్షన్ కావాలి కనుక విల్ చెక్. సో అప్డేట్ డిలీట్ ఎక్సెప్ట్ బోత్ యాక్షన్స్ చేస్తాం, ఏదో ఒక మోడ్ సెలెక్ట్ చేయడం అవుతుంది. సో డిలీట్ యాక్షన్ మన టూల్ బార్ దగ్గర తీసుకుంటే, డిలీట్ ఎస్పెషల్ చేయాలనుకుంటే ఈ డిలీట్ మోడ్ యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ డిలీట్ మోడ్ ఉంది. ఈ కేసులో ఏం చేస్తానంటే, సో ఐ యూస్ సింగిల్ సెలెక్ట్ లెఫ్ట్ యాడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ మనకి సింగిల్ సెలెక్ట్ మాస్టర్ అంటే ఆటోమేటిక్లీ ఇట్ విల్ కమ్ హైలైటెడ్ రో వస్తుంది. సెలెక్షన్ లేకుండా మనం రో క్లిక్ చేయాలి, విల్ సీ ద డిఫరెన్స్. సో సింగిల్ సెలెక్ట్ లెఫ్ట్ కింద ఇప్పుడు నేను తీసుకుంటే మోడ్, సో ఇక్కడ సింగిల్ సెలెక్ట్ లెఫ్ట్ తీసుకుంటే, సో ఇది ఏ రో అయితే సెలెక్ట్ చేస్తామో అదే అప్డేట్ చేయాలంటే మనం అప్పుడు యాక్షన్స్ యూస్ చేయడం. సో ఇలా ఏ రో అప్డేట్ చేయాలనే దానికి మనకి ఇండెక్స్ కావాలి. సో ఆ కీ ఫీల్డ్ కావాలి. సో క్రియేట్ అప్డేట్ కి ఇప్పుడు మనం చూసినట్టు, సో ఎవ్రీథింగ్ కి మనకి కీ ఫీల్డ్ అనేది కావాలి. కీ ఫీల్డ్ లేకుండా విల్ నాట్ ఏబుల్ టు ఇన్సర్ట్ ఆర్ అప్డేట్. కీ ఫీల్డ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ ఏబుల్ టు సెలెక్ట్. సో ఐఎమ్ యూజింగ్ మోడ్ యూస్ చేసి ఐఎమ్ సెలెక్టింగ్ ద రో. సో దీనివల్ల ఇండెక్స్ తెలుస్తుంది. ఆ ఇండెక్స్ తోటి ఈ కేసులో కీ ఫీల్డ్ ఇది కనుక, సో ఐ కెన్ ఎక్స్ట్రాక్ట్ దిస్ కీ ఫీల్డ్. ఈ కీ ఫీల్డ్ ఎక్స్ట్రాక్ట్ చేసి దెన్ ఐ కెన్ డూ మై create or update or delete. So step number 1 is adding a mode, etc. Okay. So ఇదే mode single select master ఉంది. If we add single select master, what's the difference? సో డైరెక్ట్ గా అది రేడియో బటన్ ఇండికేషన్స్ ఏం లేకుండానా, సో ఇట్ విల్ గివ్ us డైరెక్ట్ రో క్లిక్ ఎనేబుల్ అవుతుంది ఆప్షన్. బట్ బెటర్ సింగిల్ సెలెక్ట్ మాస్టర్ ఇస్ మోర్ ఈజీ టు నోటీస్. ఇక్కడ నోటీస్ చేస్తారంటే, సో ఇట్ ఈస్ క్లికబుల్ బట్ రో ఒకటే సెలెక్ట్ అవుతుంది. ఓకే, బట్ యూజర్స్ స్పెసిఫిక్ గా ఏది హైలైట్ చేస్తారో ఆ రికార్డ్ అప్డేట్ అవుతుంది. సో దే హ్యావ్ టు ఫిజికలీ సెలెక్ట్ హియర్. దీన్ని మాస్టర్ అంటే కంప్లీట్ రో విల్ బి సెలెక్టెడ్. ఓకే, సో ఇక్కడ దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే, సో యూజర్స్ ఎక్కడ క్లిక్ చేసి ఇలా అప్డేట్ చేయొచ్చు, ఇది కన్వీనియన్స్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడే క్లిక్ చేయాలి రేడియో బటన్. ఆఫ్ కోర్స్ ఎనీవేర్ దే కెన్ క్లిక్, బట్ రేడియో బటన్ ఎనేబుల్ అయి ఉంటేనే అవుతుంది. So for easy to identify, so specifically single select left is preferred generally. Okay. So either way, both options are fine. Okay. So రెండు కూడా for row actions, table
టూల్ బార్ దగ్గర రో యాక్సెస్ చేయడానికి ఎనీథింగ్ కెన్ బి యూస్డ్. ఇట్స్ యువర్ చాయిస్. బట్ M table is always ఒక రో అట్ ఏ టైం మాత్రమే విల్ ట్రై టు అప్డేట్. ఐ నో దట్ ఐఎమ్ అప్డేటింగ్ దిస్. ఇక్కడ ఇప్పుడు రో దగ్గర ఎక్కడ సెలెక్ట్ చేసినప్పుడు ఇట్ ఇస్ నాట్ యాక్చువల్లీ రో సెలెక్ట్ చేస్తే రో దగ్గర ఎనేబుల్ అవ్వట్లేదు. ఐ హ్యావ్ టు గో పర్టికులర్లీ హియర్ అండ్ ఐ హ్యావ్ టు సెలెక్ట్. ఓకే, సో సింగిల్ సెలెక్ట్ లెఫ్ట్ కి మాస్టర్ కి వీ హ్యావ్ టు నోటీస్. సో ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు క్రియేట్కి వెళ్ళాం అనుకోండి. సో నాకు టేబుల్ దగ్గర ఉన్నవన్నీ కూడా రీడ్ చేయాలి. సో నేను ఏం చేస్తాను అంటే, సో క్రియేట్ డైలాగ్లోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ సెలెక్ట్ చేయగానే ఈ డేటాని ఇక్కడ డిస్ప్లే చేస్తాను. తర్వాత దాన్ని ఐ ట్రై టు అప్డేట్ ఆర్ రైట్. ఓకే, సో బేసికలీ వాట్ ఐ డూ ఇస్ ఈ వాల్యూ ఉంది కదా, ఇది ఇన్పుట్ వాల్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మేక్ ఇట్ వేరియబుల్ ఈక్వల్ టు ఫాల్స్ అని చేస్తాను. సో దట్ దిస్ షుడ్ బి ఫామ్ తీసుకొని విల్ టేక్ ఏ ఫామ్. టేక్ సింపుల్ ఫామ్ తీసుకొని సరిపోతుంది. సో సింపుల్ ఫామ్ ఇలా వస్తుంది. సో కీ వాల్యూ పేరు తీసుకున్నాను. సో వీ కెన్ డైరెక్ట్లీ టేక్ ఫామ్ కి అగైన్ యూఐ లేఅవుట్ కంట్రోల్. సో వీ జస్ట్ హ్యావ్ టు లైబ్రరీ అకార్డింగ్లీ చూస్తాం. సో ఇక్కడ ఫామ్ ఏం చేస్తారంటే, సో దే యాడెడ్ ఇన్ ఫ్రాగ్మెంట్స్. సో డైరెక్ట్గా ఇక్కడ తీసుకోవచ్చు. సో చేంజ్ ఫ్రాగ్మెంట్ తీసుకోండి. సో చేంజ్ ఫ్రాగ్మెంట్ అయితే డైరెక్ట్గా ఇన్పుట్ కంట్రోల్స్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ లైబ్రరీస్ కావాలండి. సో యాడ్ లేఅవుట్. సో ఇక్కడ దే హ్యావ్ యూస్ ఫ్యూ ప్లేసెస్ లో లేఅవుట్ యూస్ చేశారు కదా. సో లేఅవుట్ అండ్ ఫామ్ అనేది యాడ్ టు లైబ్రరీ. సో ఫ్రాగ్మెంట్ వెళ్ళి, సో మన ఫ్రాగ్మెంట్ క్రియేట్ ఫ్రాగ్మెంట్. సో క్రియేట్ ఫ్రాగ్మెంట్ లో ఆల్రెడీ ఇక్కడ ఫామ్ ఉంది. సో జస్ట్ యాడ్ లేఅవుట్. సో లేఅవుట్ ఫామ్ యాడ్ చేసాం. సో దెన్ పిక్ ద ఫామ్. సో ఇక్కడ ఫామ్ తీసుకునేసరికి కంప్లీట్ గా వి బాక్స్ అన్నారు. సో ఐల్ పిక్ దిస్ కంప్లీట్ వి బాక్స్. ఇది ఫ్రాగ్మెంట్ లో యాడ్ చేసి మనం ఇది లోడ్ అవుతుందో లేదా అని చెక్ చేస్తే మన ఫ్రాగ్మెంట్ అనేది కంటైనర్ కి ఫామ్ తీసుకున్నాం. సో ఆ రో డేటాని ఫస్ట్ విల్ షో, దెన్ విల్ ట్రై టు మోడిఫై. దిస్ ఇస్ డిసేబుల్డ్. ఇక్కడ క్రియేట్ తీసుకోగానే మనకి ఫామ్ అయితే వస్తుంది, బట్ ఇట్ ఈస్ ఇన్ నాట్ ఇన్ ప్రాపర్ లేఅవుట్. దట్స్ ఫైన్. సో మనకి ఫామ్ కంట్రోల్ ఎక్సెట్రా. సో దీని ఏం చేస్తాం, సో నౌ వీ కెన్ ప్లే అరౌండ్. సో ఈ కేసులోని టిపికల్గా అయితే డైలాగ్ ఎక్సెట్రా అవసరం లేదు, కంటైనర్ ఎక్సెట్రా ఇది కూడా అవసరం లేదు. సో స్క్రాలబుల్ ఎక్సెట్రా ఉండదు కనుక, సో ఐ కెన్ కమెంట్ దిస్. సో దీస్ ఆర్ ఆప్షనల్ ఫీచర్స్. మనం ఎక్కడైనా కావాలంటే యూస్ చేయొచ్చు, లేదంటే వీ కెన్ ఆల్వేస్ టర్న్ ఆఫ్. సో దీనికి క్లోజ్ యాక్షన్ ఉన్నది కనుక ఇది గో దేర్ లేటర్. హైట్ అండ్ విడ్త్ ఉన్నది కనుక content we can increase little. My content width is 230. Okay, 600. So horizontal vertical scroll కావాలంటే then we'll add. So ఇక్కడ present height and width it's limiting కనుక these are getting truncated. So minimum width తీసుకోవచ్చు. Let's see. So we got required relisted. సో ఇక్కడ కావాల్సిన స్పేస్ అయితే వచ్చింది. ఇక్కడ మనం we can modify it according to our needs.
ఓకే. సో ఇది సెలెక్ట్ చేసినప్పుడు ఈ డేటా డిస్ప్లే చేసిన ఫస్ట్ ఫీల్డ్స్ అన్ని కూడా వీళ్ళు యాడెడ్. సో స్టాండర్డ్ స్టాండర్డ్ గ్రిడ్ లేఅవుట్ యాజ్ అలా ఉంచుతాం. సో ఈ కేసులో మనకు కావాల్సిన ఫీల్డ్స్ ఏంటి ఫస్ట్ ఇస్ పర్చేస్ ఆర్డర్ ఐడి, ఎల్పి సర్వీస్, సో ఇక్కడ రీయూజ్ చేసేటప్పుడు అన్ని కూడా మీరు I18 ఫైల్స్ అక్కడ డిఫైన్ చేసినవి అయితే యూజ్ చేయొచ్చు. సో హియర్ ఇక్కడ ఇన్పుట్ కంట్రోల్ దగ్గర వీళ్ళు ఫస్ట్ డిస్ప్లే, సో ఉన్న డేటాని యాసెస్ గా వీళ్ళు డిస్ప్లే, సో బైండింగ్ తోటి చేసే ఆర్డర్. సో సేమ్ కాన్సెప్ట్. సో ఇక్కడ మనం ఇక్కడ వాల్యూ ఫస్ట్ డిస్ప్లే చేస్తాం. ఇఫ్ ఇట్ వర్క్స్ దెన్ మనం రిమైనింగ్ అనలిటిక్స్ కూడా వీ కెన్ క్యారీ ఫార్వర్డ్. సో ఏం చేయాలి, ఈ మోడల్ని ఇప్పుడు ఫ్రాగ్మెంట్ వరకు కూడా మనకు యాక్సెస్ ఎలా చేయాలి. చేంజెస్ టైటిల్ ఆల్సో. ఇక్కడ డిస్ప్లే ఆర్డర్ ఎక్సెట్రా అని తీసుకున్నాం. సో దట్ ఆర్డర్ ఒక టైటిల్ దగ్గర వస్తుంది, అండ్ ఏ ఆర్డర్ మనం మాడిఫై చేస్తాం క్లియర్గా ఐడెంటిఫై అవుతుంది. సో అది టైటిల్ దగ్గర డిస్ప్లే ఆర్డర్ దాని మోడల్. సో ఇక్కడ ఏం చేయాలి, మనం ఇక్కడ బైండింగ్ తీసుకున్నాం. బైండింగ్ తీసుకోవాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఈ ఏరియాకి మనం కార్డ్ సెట్ చేసినట్టు ఈ ఏరియాకి మనం బైండింగ్ అనేది సెట్ చేయాలి, రైట్. సో ఐడి లొకేషన్ అంటే క్రియేట్ అయ్యాలి. సో క్రియేట్ అయ్యాక మనం సెట్ ద మోడల్. సో కంట్రోల్లోకి వెళ్ళి మన ఈ ఫ్రాగ్మెంట్ ఎప్పుడు లోడ్ అవుతుంది, ఆన్ ఓపెన్ లో అవుతుంది. సో ఎక్కడ లాజిక్ రాయాలి, సో క్రియేట్ ఫంక్షన్ లో ఆన్ ఓపెన్ తర్వాత రాయాలి లాజిక్, రైట్. సో ఇక్కడ ఏంటంటే వీ నో వేర్ ద లాజిక్ ఇస్, రైట్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, సో మనకున్న మోడల్ డైరెక్ట్ గా ఐ కెన్ టేక్ ఇట్. Dialog can take an event. Okay. So that control ఉంటుంది మన సెలెక్టెడ్ ఐటమ్ కి. ఇక్కడ ఫస్ట్ ఐ టేక్ ఎ టేబుల్. సో ఇక్కడ మన టేబుల్ ఏదైతే ఉందో టేబుల్ తీసుకుందాం. స్టోర్ గెట్ వ్యూ, కావాల్సిన కంట్రోల్స్ అన్ని కూడా వీల్ ట్రై టు టేక్. సో టేబుల్ కంట్రోల్ డేటా కావాలి కనుక, సో టేబుల్ కంట్రోల్ టేబుల్. సో ఇది టేబుల్ ఐడి. సో టేబుల్ సెలెక్ట్ చేసిన టేబుల్ ఇండెక్స్ అనేది తీసుకోవాలి కనుక మనకి వీ నీడ్ అన్ ఇండెక్స్ ఎక్సెప్ట్. సో దానికి టేబుల్ కంట్రోల్ కావాలి. సో ఇక్కడ టేబుల్ కంట్రోల్లో ఇక్కడ ఉంటుంది. ఓకే. సో టేబుల్ కంట్రోల్ ఉన్న తర్వాత, సో సిమిలర్గా ఇక్కడ మనకి డైలాగ్ కూడా కంట్రోల్ కావాలి. సో వేర్ ఓ క్రియేట్ డైలాగ్. సో ఓ క్రియేట్ డైలాగ్కి దీనికి కూడా కంట్రోల్ తీసుకుంటాం. ఈ డైలాగ్కి ఐడి వచ్చేసరికి క్రియేట్ డైలాగ్, రైట్. సో ఈ రెండు కంట్రోల్స్ ఉన్నాయి. సో యాక్సెస్ చేయడానికి ఈ టేబుల్ యూజ్ చేసి టేబుల్ కీ ఫీల్డ్స్ అని కూడా మనం హోల్డ్ చేస్తాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే వేర్ వచ్చేసి కనుక ఐడి వాల్యూని ఇక్కడ రీడ్ చేసి ఐ హోల్డ్ వాల్యూ, అండ్ ఆ వాల్యూని ఇక్కడ డైనమిక్ గా రీడ్ చేసి ఇక్కడ యాడ్ చేస్తాం. సో ఫస్ట్ ఐ యూస్ స్టాటిక్ వాల్యూ. సో టెస్ట్. సో ఇక్కడ స్టాటిక్ వాల్యూ ఇలా తీసుకున్నాను. సో ఈ వాల్యూని ఏం చేయాలి, మనం డైనమిక్ గా ఈ టేబుల్ కంట్రోల్ యూస్ చేసి
మన అప్లికేషన్ నుంచి ఎప్పుడైతే రో సెలెక్ట్ చేస్తామో ఆ ఇండెక్స్ నుంచి రీడ్ చేసి మనం డైనమిక్ గా పిక్ చేయాలి వాల్యూ, అవునా? సో ఇప్పుడు ప్రెసెంట్ టాస్క్ ఏంటి, ఆ పిక్ చేసిన వాల్యూని ఎక్కడ పాస్ చేయాలి, ఈ ఫ్రాగ్మెంట్ పాస్ చేయాలి. ఫ్రాగ్మెంట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కంట్రోల్. సో ఫ్రాగ్మెంట్ పాస్ చేయాలి. సో ఫ్రాగ్మెంట్ కి బైండింగ్ ఎలా చేస్తాము, సో ఇక్కడ మోడల్ తీసుకుంటాం. సో ఐ టేక్ ఏ వేర్ ఓ క్రియేట్ మోడల్. సో మోడల్ క్రియేట్ చేసుకొని అగైన్ విల్ టేక్ JSON మోడల్ డిఫైన్ అయ్యి ఉంది. సో JSON మోడల్ డిఫైన్ అయి ఉంది ఆల్రెడీ. సో ఐ కెన్ టేక్ వన్ న్యూ మోడల్. Can do it anyway. Just సో ఇక్కడ మోడల్ వచ్చేసరికి ఐ కన్స్ట్రక్ట్ మై మోడల్. ఇక్కడ ఓడేట మోడల్ అని తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. ఇక్కడ పర్టికులర్ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్, సో వీఆర్ హోల్డింగ్ ద డేటా బేసికలీ. ఓకే, క్రియేట్ మోడల్ కావాల్సిన డేటా ఫ్రాగ్మెంట్ మైండ్. సో ఇది ఏదైతే ఉందో, సో ఈ డేటాని ఐ కెన్, ఈ ఐడిని ఓపీ ఐడిని ఐ కెన్ జస్ట్ పాస్ దిస్ ఐడి. ఓకే, సో డైనమిక్లీ. సో దీన్ని ఇక్కడ ఎలా పాస్ చేస్తాం, జస్ట్ కన్కాటినేట్ యూఐడి. ఓకే, సో ఈ ఐడి వాల్యూ ఏదైతే వస్తుందో ఇక్కడ పాస్ అవుతుంది. సో ఈ మోడల్ ఏదో వచ్చేసరికి విల్ హ్యావ్ అవర్ డేటా అండ్ ఈ ఐడి ఏంటి, ఇప్పుడు క్రియేట్ డైలాగ్ దగ్గర ఈ మోడల్ని మనం మ్యాప్ చేయాలి, రైట్? సో ఐల్ సెట్ దిస్ డేటా. సో ఇప్పుడు బేసిక్ ఏమైంది, టేబుల్లో ఉన్న డేటాని డైనమిక్గా ఇక్కడ పాస్ చేస్తే దాన్ని కంటైనర్లో హోల్డ్ చేసి దాన్ని మన మోడల్ని ఫ్రాగ్మెంట్కి మ్యాప్ చేస్తాం, అవునా? సో మనకు కావాల్సిన డేటా అంతా కూడా ఇట్స్ ఇన్ క్రియేట్ మోడల్ అండ్ వీఆర్ హోల్డింగ్ హియర్. ఓకే, నేను డైనమిక్గా కూడా చేయొచ్చు. సో ఇక్కడ స్పెసిఫిక్గా ఇది ఫస్ట్ మనం టెస్ట్ చేద్దాం. సో ఇది టెస్ట్ చేసాం అనుకోండి ఇప్పుడు మోడల్. సో వర్క్ అయితే దెన్ దీన్ని డైనమిక్గా చేయొచ్చు, రైట్? సో ఇక్కడ ఏం చేయాలంటే, సో ఈ మోడల్కి ఇప్పుడు ఈ విధంగా నేమ్ మోడల్ ఇచ్చాం కనుక ఇక్కడ మ్యాప్ చేస్తాడు ఏం చేయాలి, వీ హ్యావ్ టు యూస్ నేమ్ మోడల్, రైట్? సో ఈ నేమ్ మోడల్ తీసుకున్నప్పుడు పాత్ ఎలా ఉంది, సో డి రిజల్ట్స్ ఉన్నారు కనుక వీ హ్యావ్ టు రిఫర్ /d/results. అది మనం చెక్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఫీల్డ్ డిస్ప్లే అయింది అనుకోండి, దెన్ వీ కెన్ యాడ్ ఎట్ మల్టిపుల్ ప్లేసెస్. ఓకే, సో రిపోర్ట్స్ వాల్యూ రాలేదు. లెట్స్ గో debug, show some error, purchase order PID not found etc. అని లెట్స్ సి. ఓకే, ఎర్రర్ అయితే వస్తుంది, దట్స్ ఫైన్. సో ఇది క్లియర్ చేసి విల్ ట్రై టు రీచెక్ ఎర్రర్ అయితే. సో వన్స్ అగైన్ మళ్ళీ క్రియేట్ సెలెక్ట్ చేస్తాం. సో కరెక్ట్గా క్రియేట్ సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. సో ఏ ఎర్రర్ వస్తుంది, ఇది ఇక్కడ ఈ యూఆర్ఎల్ చెక్ చేశాను అనుకోండి. సో దిస్ ఇస్ రెలవెంట్ ఎర్రర్ వీ నో. సో ఐ క్లిక్ ఆన్ దిస్. సో నెట్వర్క్ ట్యాబ్కి వెళ్తే నాట్ ఫౌండ్ అవుట్. సో ఇక్కడ యూఆర్ఎల్ చెక్ చేస్తాను అనుకోండి, పర్చేస్ ఆర్డర్ ఓపీఐడి నాట్ ఫౌండ్. సో ఇక్కడ వాల్యూ రాకుండా వేరియబుల్ వస్తుంది, ఇక్కడ వాల్యూ రావాలి కదా. సో వాల్యూ రావట్లేదు. సో వాల్యూ ఎందుకు రావట్లేదు, లెట్స్ గో అండ్ చెక్. ఓకే, సింటాక్స్ సో ఇది సింటాక్స్ డబుల్ కోట్స్ ఇస్తే ఇది ఎంత, ఇక్కడ కలర్ చేంజ్ అయింది కదా, చూసారా? సో ఇది కన్కాటినేట్ అయినట్టు. సో ప్రీవియస్ సింగిల్ కోట్స్ తీసుకున్నప్పుడు ఇట్ వాస్ నాట్ కన్కాటినేటింగ్. సో ఇది ఇట్ ఈస్ టేకింగ్ యాజ్ స్టాటిక్ వాల్యూ. ఓకే, ఇది డైనమిక్ వాల్యూగా పిక్ చేయాలని వీఆర్ ఇన్స్ట్రక్టింగ్. సో నౌ ఇట్ షుడ్ హ్యాపెన్. బేసిక్గా ప్లస్ యాడ్ చేస్తే ఇట్ విల్ బి యూజ్ యాజ్ ఎడిషన్ ఆపరేటర్ ఆర్ కన్కాటినేషన్ ఆపరేటర్. సో ఐ కన్కాటినేటెడ్ ఇన్ బిట్వీన్. ఓకే, సో ఈ కేసులో ఇప్పుడు కాల్ మనకి అవ్వాలి. లెట్స్ సీ.
రిపోర్ట్స్ వెళ్తే ఇక్కడ కాల్ అయితే అయ్యింది, బట్ ఇట్స్ మదర్ ఇప్పుడు వాల్యూ అయితే వచ్చింది, నోటీస్ చేశారా? సో ఇప్పుడు మనకి వాల్యూ అయితే వచ్చింది, ఇందాక స్టాటిక్ వచ్చింది, బట్ స్టిల్ ఇట్ నీడ్స్ PID ఇన్వాలిడ్ కీ వాల్యూ ఎక్స్పెక్టెడ్ స్ట్రింగ్. ఇది స్ట్రింగ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, అంటే ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ దిస్ వే. ఓకే, ఇక్కడ మనం చెక్ చేయొచ్చు ఇలా వర్క్ అవుతుందా లేదా అని. ఇలా వర్క్ అవుతుంది. సో దానికి ఏంటి, మళ్ళీ సింగిల్ కోడ్స్ కూడా కావాలి. ఓకే, సో ఇట్ షుడ్ బి స్ట్రింగ్. స్ట్రింగ్స్ అండ్ నెంబర్ కి స్ట్రింగ్ డిఫరెన్స్ అంటే డబుల్ కోట్స్ లో సింగిల్ కోట్స్ లో ఉంటే అది స్ట్రింగ్ అవుతుంది. వితౌట్ దట్ అయితే ఇట్ విల్ బి నెంబర్. బట్ ఇక్కడ ఇట్స్ సింటాక్స్ ఇస్ రిటర్న్ ఈ విధంగా ఉంది, కీకి పాస్ చేసి స్ట్రింగ్ వాల్యూ పాస్ చేస్తారు. సో మనం కూడా స్ట్రింగ్ వాల్యూ పాస్ చేయాలి. సో ఏం చేయాలి, ఈ డబుల్ కోట్స్ కూడా మనం, సింగిల్ కోట్స్ కూడా మనం కన్కాటినేట్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తారంటే, సో ఐ కన్కాటినేట్. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ after plus let's see. సో ఇక్కడ సింగిల్ కోట్స్ అనేవి యాడ్ చేసాం, అందులో కన్కాటినేట్ చేసాం. ఇట్ షుడ్ గివ్ దెమ్ దట్ స్ట్రక్చర్. సో మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి మనం విల్ ట్రై టు యాడ్ అండ్ సి. సో దెన్ ట్రబుల్ షూటింగ్ అనేది కొంచెం ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు ఐడెంటిఫై. వాల్యూ అనేది ఇప్పుడు ఎర్రర్ అయితే ఏం రాలేదు. ఇక్కడ చూసారంటే, సో ఇట్ ఈస్ కమింగ్ ఎస్ కరెక్ట్. సో అంటే ఓడేటా సర్వీస్ కాల్ ఇస్ కరెక్ట్, బట్ మన బైండింగ్ రాంగ్ అని అర్థం. ఇక్కడ కాల్ కరెక్ట్ గా వచ్చింది కదా, సో యూర్ ఏబుల్ టు గెట్ ద డేటా రైట్. సో డేటా వస్తుంది, కాల్ సరిపోయింది అంటే కాల్ సరిపోయింది, బట్ ఇక్కడ మ్యాపింగ్ ఇష్యూ ఉంది. సో అలా మనకు అర్థమవుతుంది స్టెప్ బై స్టెప్. సో ఇక్కడ కాల్ ఎగ్జాక్ట్ గా వచ్చింది, డేటా కూడా వస్తుంది. సో ఓడేటా సర్వీస్ కాల్ వరకు సరిపోయింది, మనం బైండింగ్ దర్ ఇష్యూ ఉంది. బైండింగ్ దర్ ఏం ఇష్యూ ఉందని చూద్దాం. సో ఇట్ కేమ్ ఓ క్రియేట్ మోడల్ డేటా ఉన్నది. ఫ్రాగ్మెంట్కి వెళ్తే వాట్ డిడ్ వి యూజ్, క్రియేట్ డైలాగ్ సెట్ చేసాం కదా. సో ఓకే, సో కంట్రోల్ ఇక్కడ దాకా వస్తుందో లేదో తెలియదు, బట్ వాట్ విల్ యూస్, సో ఐడి ఉంది కదా, సో విల్ సెట్ దట్ బైండింగ్ టు ఐడి. ఎందుకంటే ఇక్కడ అవుట్ సైడ్ కంట్రోల్ ఎలాగా మనకు డేటా లేదు కనుక, వాట్ విల్ డూ ఇస్ విల్ సెట్ దిస్ టు ఐడి క్రియేట్ ఫామ్. ఓకే, సో క్రియేట్ ఫామ్ తీసుకొని, సో విల్ బ్రింగ్ దట్ బైండింగ్ టు వన్ స్టెప్ ఇన్సైడ్. ఓకే, సో ఈ బైండింగ్ అనేది డైలాగ్ మ్యాప్ చేస్తాం అండ్ జస్ట్ బ్రింగ్ ఇట్ వన్ సైడ్ డౌన్. సో పేరెంట్ కంట్రోల్ ఎక్కడ యాడ్ చేసిన ఫైన్. సో మోడల్ ఉంది, మోడల్ /t/license. దిస్ ఇస్ రాంగ్ యాక్చువల్లీ. ఇక్కడ జీరో ఏ రికార్డ్ ఉన్నదో మనం సెట్ చేయాలి కనుక, మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి రిజల్ట్స్ లో. ఓకే, సో దట్స్ ద రీజన్ ఇట్ ఈస్ నాట్ డిస్ప్లే. ఇక్కడ డేటా వచ్చేసరికి మనకి రిజల్ట్స్ ఇది ఒక్కటే కాదు కదా, వీ హ్యావ్ మల్టిపుల్ రికార్డ్స్. సో ఇక్కడ ఏం చేయాలి, రిజల్ట్స్ లోని వీ షుడ్ సెలెక్ట్ విచ్ రిజల్ట్ ఇట్ ఈస్. పిసి 589 వరకు ఉన్నాయి రికార్డ్స్. సో ఫస్ట్ రికార్డ్ అనేది హౌ టు ఇన్ఫార్మ్ ఇట్. సో లెట్స్ సీ. లెట్స్ చెక్. పిఐడి అయితే ఉన్నది, పిఓఐ. or should we list
Let's see. These results, POI. The results here. మోడల్లో మనకి డేటా లోడ్ అవుతుంది. ఇట్ ఈస్ దేర్ హియర్. మనం బైండింగ్ చేసుకుంటాం. ఎటైనా మిస్ అవుతున్నావా? ఓకే, లెట్స్ చెక్ అవుట్ సెంటర్. సో బేసిక్గా మనం ఫార్మ్స్ ఎక్సెట్రా అనేది ఇది లిస్ట్ కాదు. సో వీ కెనాట్ యూజ్ అగ్రిగేషన్ బైండింగ్. సో మన బైండింగ్ అయి ఉండాలి, either ఎలిమెంట్ బైండింగ్ ఆర్ ప్రాపర్టీ బైండింగ్ అవ్వాలి. Okay. ఓకే, సో either of syntax. సో ఇక్కడ ఎంటిటీ అండ్ ఫీల్డ్ /company/name. ఇక్కడ కేసులో మనం ఎలా యూజ్ చేస్తాం, ఈ రిజల్ట్స్ మోడల్ ఎక్సెట్రా యూజ్. ఇది ఆన్సర్. డైరెక్ట్గా మోడల్ ఇస్తాను. సో దట్ నేమ్ మోడల్ ఆప్షన్ లేదు ఇక్కడ. ఇందులో మల్టిపుల్ మోడల్స్ యాడ్ చేయగలరా? సో ఇట్ షుడ్ టేక్ ఎస్ మోడల్. కార్డ్కి ఎడిట్ వీడియో. కార్డ్ కూడా సింపుల్ ఫామ్ లోనే నెస్ట్ చేసాం కనుక సింపుల్ ఫామ్ కి ఐడి తీసుకున్నాం. సో వీబాక్స్ ఇందులో కంటైనర్ తీసుకొని, ఓకే, we gave for the container and then we mapped /t/order ID. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ మిస్టేక్ ఏం చేశారంటే, అండర్స్టూడ్, ఇక్కడ మోడల్ చేశారా? సో ఇక్కడ నోటీస్ చేస్తే మనం ఈ రికార్డ్ తీసుకున్నాం. సో పర్చేజ్ ఆర్డర్ ఐడి అని కాల్ వస్తుంది. సో కాల్ ఎలా వస్తుంది? కాల్ యాక్చువల్లీ ఇలా వస్తుంది, ఇలా రావట్లేదు. సో దిస్ ఇస్ ద కాల్. ఓకే, అవునా? సో మన మోడల్ కాల్ ఇలా వస్తుంది. సో రిజల్ట్స్ లేదు, డీలోనే ఉన్నది రైట్గా. మన కాల్ ఎలా స్ట్రక్చర్ కనెక్ట్ అయింది, సో ఈ విధంగా వచ్చింది. సో ఇక్కడ ఇచ్చిన మోడల్ ఎలా ఉంది, సో డేటా ఇలా ఉంది. సో ఇది అలా విజువలైజ్ చేయాలి. సో వాట్ ఐ డిడ్ మిస్టేక్ ఇస్, సో ఇది డి అనేది తీసుకోవాలి, డైరెక్ట్గా పిఐడి తీసుకోవాలి. సో షుడ్ టేక్ హియర్ యాస్ నాట్ రిజల్ట్స్. సో రిజల్ట్స్ అనేది ఉండదు, అందుకు ఇట్ ఈస్ ఫెయిలింగ్. t/d/PID. Okay, so this should work. అవునా? సో మనం యాక్చువల్లీ మనం సింటాక్స్ ఎలా ఇచ్చాం, సో ఓన్లీ పర్చేజ్ ఆర్డర్ నోడ్ ఇస్తే రిజల్ట్స్ వస్తుంది. బట్ మన కేసులో ఏం చేసుకున్నాం, వీ హ్యావ్ టేకెన్ డైనమిక్ గా పాస్ చేస్తాం కనుక, సో ఇచ్చుకాం. సో ఇప్పుడు వాల్యూ వస్తుంది, అవునా? సో Yes, sir. సో Yes, sir. మిస్టేక్ ఏం చేస్తామంటే, సో మనం మోడల్లో ఎలా బైండ్ చేస్తాం అలాగే విజువలైజ్ చేసుకోవాలి. బట్ అక్కడ మోడల్ ఇచ్చింది ఇలా ఇచ్చాం, బట్ నేను చెక్ చేస్తాడు ఏంటంటే, ఐ వాస్ నాట్ వితౌట్ పాసింగ్ కి ఐ వాస్ చెకింగ్ ద రిజల్ట్స్. సో ఈ స్ట్రక్చర్ జేసన్ లో ఎలా స్టోర్ అయ్యిందంటే డీలోనే స్టోర్ అయింది. ఓకే, దీనికి దానికి డిఫరెన్స్ ఏం లేదు. సో ఇక్కడ /d ఎందుకు తీసుకున్నా అంటే, ఇక్కడ నేమ్, ఇక్కడ మల్టిపుల్ మోడల్స్ యూజ్ చేస్తున్నాడు, దానికి ఒక నేమ్ ఇస్తాం. ఓకే, దీనికి ఇప్పుడు నేమ్ తో తీసుకోకపోతే డైరెక్ట్ గా ఈ ఏరియా అంతా కూడా బైండ్ అయిన మోడల్ తీసుకుంది. సో ఇప్పుడు నేమ్ మోడల్ కింద ఇచ్చినా కూడా ఫర్ కన్వీనియన్స్, సో యూ కెన్ యూస్ బోత్ సింటాక్సెస్ షుడ్ వర్క్. ఓకే, నేమ్ మోడల్ ఇస్తే ఇలా I18 మోడల్ ఇలా గ్రేటర్ అని సింపుల్ ఇస్తారు. సో దట్ సింటాక్స్ లో డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇట్స్ జస్ట్ ఫర్ అవర్ కన్వీనియన్స్. ఈ నేమ్ మోడల్స్ ఏంటంటే, ఇట్స్ క్లియర్లీ, సో ఇది క్రియేట్ మోడల్ లో డేటా తీసుకున్నాం, అప్డేట్ మోడల్ లో తీసుకున్నాం, నెక్స్ట్ అప్డేట్ చేసినప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది.
సో ఇక్కడ మనకి డిస్ప్లే ఆర్డర్, సో డైలాగ్ ఆప్షన్, సో డిస్ప్లే ఆర్డర్ దగ్గర కూడా ఏ ఆర్డర్ డిస్ప్లే చేస్తున్నాం డీటెయిల్స్ చూపిస్తున్నాం అండ్ ఇక్కడ వస్తుంది. సో ఇన్వే మిగతా కాలమ్స్ అన్ని కూడా మనం ఇక్కడ మ్యాప్ చేసి, సో ఒకటి ఫస్ట్ స్టార్ట్ అయిందంటే ఇష్యూస్ మనకి వీనో. సో ఇక్కడ నోటీస్ చేస్తే దేనికైనా సింగిల్ ఫీల్డ్ కి మనం బైండింగ్ చేసి చెక్ చేస్తాం. ఇది చేసేయడం అయింది అనుకోండి, ఇట్స్ ఈజీ ఫర్ అస్ టు యాడ్ రిమైనింగ్ కాలమ్స్, రైట్. సో ఇది డిస్ప్లే ఆప్షన్ యాడ్ చేసి, సో దీని తర్వాత ఇక్కడ ఇప్పుడు ఇలా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ మనం ఏం చేయాలి, అప్డేట్ యాక్షన్ కావాలి, అవునా. ఇప్పుడు ఏం చేస్తారు యూజర్, ఇది యాక్చువల్గా కీ ఫీల్డ్ ని ఎడిట్ చేయకూడదు, అవునా. ఉన్న ఫీల్డ్, సో కొత్తది క్రియేట్ చేస్తారంటే ఇది అలౌ చేయొచ్చు. అప్డేట్ కేసులో అండి ఇది డిజేబుల్ చేసి రిమైనింగ్ ఫీల్డ్స్ ఎనేబుల్ చేస్తాం. సో సేమ్ లాజిక్ యూస్ చేస్తాం బట్ డిఫరెంట్ పారామీటర్స్. సో దీన్నే అప్డేట్ కూడా, సో షుడ్ నాట్ యూజ్ ఇట్ నౌ, బట్ మీరు నోటీస్ చేస్తే సో ఇక్కడ అప్డేట్ కి ఏం చేంజ్ అవుతుంది, సో ఇదే తీసుకొని మీరు అక్కడ అది నాన్ ఎడిటబుల్ కింద చేస్తారు. ఫాలో అవుతున్నారా? ఫాలో సో అప్డేట్ కేసులో ఏం చేస్తాం మనం, అప్డేట్ చేస్తున్నాడు ఈ రికార్డ్ అప్డేట్ అవ్వాలి కనుక క్రియేట్ కి అప్డేట్ కి డిఫరెన్స్ వచ్చినప్పుడు కీ ఫీల్డ్ ఒకటి ఇప్పుడు ఎడిటబుల్ ఇక్కడ ఎలాగైతే డిజేబుల్ చేస్తుందో దీన్ని డిజేబుల్ చేసి రిమైనింగ్ అన్ని కూడా ఓపెన్ గా వచ్చేస్తారు. సో దట్ మీరు ఏవైతే ఫీల్డ్స్ అప్డేట్ చేయాలనుకుంటారో దాన్ని ఎనేబుల్ ఆప్షన్ ఇస్తారు. సో అప్డేట్ లో అది డిఫరెన్స్. ఇక్కడ అప్డేట్ చేసేటప్పుడు ఇక్కడ క్రియేట్ అప్పుడు ఇది కూడా దే కెన్ మోడిఫై కనుక వీ కెన్ కీప్ న్యూ రికార్డ్. ఓకే, సో పర్చేస్ ఆర్డర్ ఇలా లేన్ రికార్డ్ అనేది యాడ్, అండ్ ఇక్కడ అప్డేట్ మనం ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఇవ్వాలి. సో యాక్షన్ ఏం చేస్తాం, ఇక్కడ క్రియేట్ యాక్షన్ యాడ్ చేయాలి. సో ఇక్కడ బిగిన్ బటన్స్ అవి ఆప్షనల్ గా కావాలంటే మనం ప్లేస్ హోల్డర్ అందుకే పెట్టుకున్నాం. సో వెన్ ఎవర్ వీ నీడ్ విల్ యూజ్ దిస్ సెక్షన్, ఇఫ్ నాట్ లేదు. సో ఇక్కడ ఈ దీనికి లేబుల్ వచ్చేసరికి క్రియేట్ అని ఇస్తాము. సో క్రియేట్ యాక్షన్ కూడా ఇక్కడ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ మనం లాజిక్ ఆన్ క్రియేట్ అని క్రియేట్ అని ఇక్కడ సెపరేట్ లాజిక్ రాస్తాం. ఓకే, సో దిస్ ఈస్ వేర్ ఈ ఫస్ట్ ఈ బటన్ వస్తుందో లేదో చూద్దాం. సో యూస్ బటన్ టైప్ కూడా క్రియేట్ కి యాక్సెప్ట్ అని ఇవ్వండి, సో దట్ ఇట్స్ డిఫరెన్స్. సో యూజర్స్ కి మనకి ఇక్కడ రాలేదు, యాక్షన్ ఎందుకు రాలేదు, ఎక్కడ యాడ్ చేసాము, సారీ అప్డేట్ లో యాడ్ చేశాను. ఓకే, నో ఇష్యూస్, ఇది కూడా యూస్ అవుతుంది. రైట్ ఇట్ as it. Should write it here. Okay, on create. సో మనకి ఇక్కడ క్రియేట్ ఆప్షన్ వచ్చింది అండ్ డేటా ఆప్షన్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వరకు ఏం చేస్తామంటే, సో మనం ఆ రికార్డ్ సో ఇన్లైన్ ఎడిటింగ్ అంటుంది ఇది, అంటే 1 లైన్ డేటాని మనం ఇక్కడ డిస్ప్లే చేసిన డేటాని కావాలంటే మాడిఫై చేయొచ్చు. సో మీరు అప్డేట్ కూడా చేయగలరు ఎందుకంటే ఇట్స్ సేమ్ ఫ్లో. ఓకే, ఇక కావాల్సిన ఫీల్డ్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత సో ఆ ఫీల్డ్స్ మనం ఎంటర్ చేస్తాం. ఐ యాడ్ వన్ మోర్ ఫీల్డ్ అండ్ దెన్ తర్వాత క్రియేట్ యాక్షన్ క్లిక్ చేసినప్పుడు సో దీని సెపరేట్ లాజిక్, సో ఈ లాజిక్స్ అన్ని కూడా సెపరేట్. సో ఇక్కడ క్రియేట్ ఫంక్షన్ దగ్గర సెకండ్ బ్లాక్ ఆఫ్ కోడ్ క్రియేట్ చేసుకుంటాం. సో ఇట్స్ ఫార్మాట్ డాక్యుమెంట్. ఓకే, మన క్రియేట్ బ్లాక్ ఎక్కడ ఉంది, క్రియేట్ బ్లాక్, సో ఇదే క్రియేట్ బ్లాక్ దగ్గరే. సో ఫస్ట్ 2 సీక్వెన్స్ స్టెప్స్ అయిన తర్వాత క్రియేట్ ఫంక్షన్ లోనే ఓపెన్ క్లోజ్ తర్వాత ఇప్పుడు ఏం రాస్తాం, లాజిక్ ఫర్ క్రియేట్ ఆపరేషన్, అవునా. సో క్రియేట్ ఆపరేషన్ కి ఇప్పుడు లాజిక్ రాస్తాం. లాజిక్ ఏం చేస్తాము,
సో పర్టికులర్లీ ఈ మెథడ్. సో ఏ మెథడ్? ఆన్ పిఓ క్రియేట్. సో ఇది యాక్చువల్ లాజిక్, వన్ లైనర్ లాజిక్. మన యాక్చువల్ లాజిక్ రాసేది ఇప్పటివరకు అంతా కూడా ఇది కన్స్ట్రక్షన్ అన్నిటికి కూడా కామన్ గా ఉంటుంది. సో ఇక్కడ కూడా విల్ టేక్ ఆన్ సో బేసిక్ ఏం చేస్తాం ఇక్కడ క్రియేషన్ దగ్గర కూడా సేమ్ స్టైల్. సో టేబుల్, డైలాగ్ ఎక్సెట్రా తీసుకుంటాం. సో ఇఫ్ ఎట్ ఆల్ కంట్రోల్ మనకి ఏ ప్రాపర్టీస్ కావాలంటే ఆ ప్రాపర్టీస్ యూజ్ చేయడానికి. అండ్ మోడల్ క్రియేట్ చేసుకుంటే ఇక్కడ మోడల్ ఏం చేస్తాం? ఓ మోడల్. ఇక్కడ ఓడేటా మోడల్ తీసుకుంటాం. ఓ క్రియేట్ మోడల్. ఓకే. సో మోడల్ ఏం చేస్తాం మనం? వీ హ్యావ్ టు క్రియేట్ ఓడేటా మోడల్. సో అప్డేట్ చేయడానికి విల్ గో టు డాక్యుమెంటేషన్. ఓకే. సో ఇక్కడ క్రడ్ అని కొట్టండి. సో ఇక్కడ క్రడ్ ఆపరేషన్స్ అని వస్తుంది. సో ఇక్కడికి వెళ్తే సో దీస్ ఆర్ ఆల్ ద స్టైల్స్ ఆఫ్ సింటాక్సెస్. ఓకే. సో అప్డేట్ కైనా క్రియేట్ కైనా సో స్ట్రక్చర్ ఇలా ఉండాలి. కాపీ దిస్. ఇక్కడ మోడల్ క్రియేట్ చేస్తాడు, ఓ మోడల్ అని చెప్పి మన ఓడేటా మోడల్ ఏదైతే ఉందో వీ కెన్ యూజ్ దట్ మోడల్. ఓకే. స్టార్ట్ గెట్ వ్యూ మోడల్ అంటే సో మనం ఆన్ ఇట్ ఫంక్షన్ క్రియేట్ చేసిన మోడల్ని యూజ్ చేయొచ్చు. ఓకే. సో డైరెక్ట్గా కామన్గా ఉన్న మోడల్ని మనం ఆల్వేస్ వీ కెన్ యూజ్. సో ఇక్కడ ఏదైతే మోడల్ ఉందో ఈ మోడల్, ఇది సెట్ మోడల్ అని పేజ్కి వ్యూ సెట్ చేస్తాం ఆల్రెడీ. స్టార్ట్ గెట్ వ్యూ సెట్ మోడల్. సో సెట్ మోడల్ అంటే ఆల్రెడీ వ్యూ సెట్ అయ్యింది. దీన్ని ఇప్పుడు నేను రీడ్ చేస్తాను ఎలాగా గెట్ మోడల్ అని. సో గెట్ మోడల్ అని రీడ్ చేస్తే సో ఆన్ ఓకే. సో ఇక్కడ గెట్ మోడల్ అనగానే మనకి ఆ మోడల్ అని వస్తుంది. సో ఇక్కడ మోడల్కి ఏం పాస్ చేయాలనుకున్నావు డేటా? సో ఈ కేసులోని డేటాను క్రియేట్ చేస్తున్నాను. సో ఒకటి సో సేమ్ ఈ సింటాక్స్ ఇక్కడ మీరు ఏ వేరియబుల్ ఏదైతే ఉందో ఇది మన జేసాన్ పేలోడ్. జేసాన్లో మనం ఇది యూజ్ జేసాన్ పేలోడ్ స్ట్రక్చర్. సో అక్కడ ఫస్ట్ టెస్ట్ చేయాలి స్ట్రక్చర్. అక్కడ ఏదైతే మనకి స్ట్రక్చర్ ఉందో జేసన్ పేలోడ్ స్ట్రక్చర్, అదే స్ట్రక్చర్ ఇక్కడ కాపీ చేసి దాన్ని ప్రాక్టీస్ చేస్తాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇది ఎగ్జాక్ట్గా ఓడేటా ఫీల్డ్స్తో మ్యాచ్ అవ్వాలి. ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ స్ట్రక్చర్తో మ్యాచ్ అవ్వాలి. సో ఐ యూజ్ దిస్ స్ట్రక్చర్. సో ఇక్కడ ఏం చేస్తానంటే where o create payload. Okay. So JSON. సో ఇక్కడ మెటాడేటా అవసరం లేదు. సో ఐ రిమూవ్ దిస్ మెటాడేటా. ఓకే. సో ఇది మన పేలోడ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. ఓకే. సో ఈ పేలోడ్ స్ట్రక్చర్కి ఇక్కడ న్యూ వాల్యూస్ ఎంటర్ చేయాలంటే ఫస్ట్ స్టాటిక్కి సో ఇలా స్టాటిక్ తీసుకొని ఇది ఇన్సర్ట్ చేయడానికి ఏం చేస్తాం? సో సో సేమ్ ఈ స్ట్రక్చర్లే మనం స్ట్రక్చర్ తెచ్చుకున్నాము. సో ఓ మోడల్ మనం ఆల్రెడీ రీడ్ చేసాం పైన వేరియబుల్. సో ఓ మోడల్ ఉన్నది. సో ఓ మోడల్కి ఇక్కడ క్రియేట్కి అయితే యూల్ యూజెస్ క్రియేట్, అప్డేట్కి అయితే అప్డేట్, డిలీట్ అయితే క్రియేట్. సో క్రియేట్ అని సో క్రియేట్కి అప్డేట్కి డిఫరెన్స్ అంటే కీ పాస్ చేస్తాం. క్రియేట్కి కీ పాస్ చేయగలేదు, అప్డేట్కి కీ పాస్ చేయలేదు. ఎందుకంటే ఆ కీనే మనం విల్ యూజ్ ఇట్. సో ఇక్కడ ఈ కేసులో ఏమవుతుంది మనకి ఇట్స్ పర్చేస్ ఆర్డర్స్లో ఇన్సర్ట్ చేయాలనుకుంది అవునా. సో విల్ కీప్ దిస్ యాస్ పర్చేస్ ఆర్డర్స్. అండ్ ఇక్కడ ఈ సెకండ్ వేరియబుల్ వచ్చేసరి పేలోడ్ ఏంటి ఈ కేసులో ఓ డేటా, మన కేసులో ఓ క్రియేట్ పేలోడ్. అండ్ సారీ ఓ క్రియేట్ పేలోడ్. సో తర్వాత సక్సెస్ ఎర్రర్ అనేది సో ఇది మీద మనం తర్వాత డిఫైన్ చేయొచ్చు. సో మై సక్సెస్ హ్యాండ్లర్ దగ్గరే సో ఇక్కడ జస్ట్ యూ కెన్ రైట్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ బ్లాక్ దగ్గర యూ కెన్ టేక్ కన్సోల్ స్టేట్మెంట్ console.log అని తీసుకొని తర్వాత కరెక్టే ప్రాపర్ స్ట్రక్చర్గా మెసేజ్ అది ఇవ్వచ్చు. సో ఇక్కడ యూ కెన్ రైట్ సక్సెస్. ఓకే. కన్సోల్లో మనకి చూపిస్తుంది. సిమిలర్గా ఎర్రర్ దగ్గర కూడా సో ఇవి సెపరేట్గా కూడా ఫంక్షన్స్ రాయొచ్చు. ఆ ఫంక్షన్స్ బయట రాసిన దాన్ని కాల్ చేయొచ్చు, యువర్ విష్. సో సింటాక్స్ అనేది
either way we can write. Okay, so ఈ కేసు వచ్చేసరికి ఐ విల్ గివ్ కంట్రోల్ స్టేట్మెంట్. సో ఎర్రర్ వస్తే ఇట్ విల్ షో ఎర్రర్. సో మన లాజిక్ వైజ్ గా సో సింపుల్ క్రియేట్ ఆపరేషన్ కి కావాల్సిన స్ట్రక్చర్ అయితే ఇది. ఓకే, సో ఇప్పుడు బేసిక్ ఏమైంది, సో ఇది వర్క్ అయింది అనుకోండి, ఈ డేటా ఇన్సర్ట్ అయింది అనుకోండి, దెన్ ఆర్ లాజిక్ ఇస్ రైట్, దెన్ దీన్ని డైనమిక్ గా చేసుకుంటాం. సో డైనమిక్ ఎలా చేస్తాము అగైన్, సో ఇక్కడ కూడా మనం డి నాట్ రీడ్ కదా, సో ఇక్కడ కూడా రీడ్ చేయాలి యాక్చువల్ గా. సో ఇక్కడ రీడ్ ఎలా చేస్తాం, బ్రేక్ పాయింట్ పెట్టి కన్సోల్ లోనే మనం డైనమిక్ గా వాల్యూస్ వస్తున్నాయి లేదని చెక్ చేస్తాం. సో ఫస్ట్ ఇది చెక్ చేస్తాం, స్టాటిక్ వాల్యూస్ తో ఫస్ట్ ఎప్పుడు చెక్ చేయండి, తర్వాత కన్సోల్ లోనే ఈ టేబుల్ కంట్రోల్ నుంచి మనం రీడ్ చేయాలి వాల్యూస్ ని. సో బేసిక్ గా స్ట్రక్చర్ ని ఫస్ట్ సెట్ చేస్తాం. సో ఇప్పుడు క్రియేట్ కి దిస్ ఇస్ హౌ హోల్స్ ఇన్. దీన్ని ఫర్దర్ గా ఇంప్రూవ్ చేయడానికి ఏం చేస్తాం అంటే ఇండివిజువల్ వాల్యూస్ ఎక్సెట్రా కూడా బైండ్ చేస్తాం. సో ఇక్కడ పిఓఐడి తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏం చేస్తారంటే ఐ క్రియేట్ వేరియబుల్స్. ఓకే, సో ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నా సార్. నేను క్రియేట్ ఫార్మాట్ కొంతమంది చేసాను కదా, చూస్తున్నాను అదే. సో ఇదంటే సిస్టమేటిక్ గా మనం స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం. సో ఫస్ట్ ఇది వర్క్ అవుతున్నాం స్టాటిక్ తోటి, ఇన్సర్షన్ వర్క్ అవుతుందంటే దాన్ని డైనమిక్ గా వాల్యూ యూఐ నుంచి రీడ్ చేసి ఎక్సెట్రా తీసుకొస్తాను. సో ఇక్కడ వాల్యూ ఏం చేస్తాను, పిఓఐడిని ఈ కేసులోని ఐ గెట్ ద వాల్యూ, ఈ పిఓఐడిని ఇక్కడ డైనమిక్ గా పాస్ చేస్తాను. సో దీన్ని ఏం చేస్తాను, సో ఐ జస్ట్ కన్కాటినేట్ హియర్ ఆర్ ఐ పాస్ దిస్ వేరియబుల్. సో ఈ వేరియబుల్ పాస్ చేస్తే ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడ వస్తుంది. సో దీన్ని ఏం చేస్తానంటే, సో ఇక్కడ ఈ వాల్యూని రీడ్ చేయడానికి ఐ యూజ్ ఓ టేబుల్ గెట్ ప్రాపర్టీ అని, సో అందులో ఉన్న వాల్యూని బట్టి సో ఆ ప్రాపర్టీని రీడ్ చేస్తాం. ఓకే, సో గెట్ సెలెక్టెడ్ ఇండెక్స్ ఎక్సెట్రా. ఓకే, ఇది మన కన్సోల్లో విల్ ప్లే అరౌండ్ హౌ టు గెట్ దిస్ వాల్యూ. ఓకే, ప్రజెంట్ ఐ కీప్ దిస్ స్టాటిక్ వాల్యూ అండ్ విల్ టెస్ట్ ఇట్. తర్వాత దాని వాల్యూని మనం కన్సోల్ నుంచి డీబగ్ చేసి విల్ ట్రై టు వాల్యూ. సో బేసిక్ ఏంటంటే, సో వీ హ్యావ్ ప్లేస్. సో ఇక్కడ ఏ వాల్యూస్ కావాలని ఆ వేరియబుల్స్ ఇక్కడ క్రియేట్ చేస్తారు, ఆ ఐడీస్ ఇక్కడ పాస్ చేస్తారు. సో దిస్ బికమ్స్ ఎ డైనమిక్ బ్లాక్. ఓకే, ఈ వాల్యూస్ అన్ని కూడా మనం టేబుల్ కంట్రోల్ నుంచి సెలెక్ట్ చేసిన, సో ఏదైతే రో సెలెక్ట్ చేసామో ఆ ఇండెక్స్ నుంచి ఈ వాల్యూస్ అన్ని కూడా మనం గెట్ సెలెక్టెడ్ ఇండెక్స్, గెట్ సెలెక్టెడ్ ఐటమ్. సో ఇక్కడ మెథడ్స్ వాడాలి. ఇందాక మనం స్టార్టింగ్ లో డిస్కస్ చేసిన మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆ మెథడ్స్ అన్ని కూడా యూస్ చేసి మనం టేబుల్ మెథడ్స్, సో ప్రాపర్టీస్ లో మెథడ్స్ యూస్ చేసి వీ హ్యావ్ టు రీడ్ దోస్ వాల్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పోస్ట్ అవ్వదు, ఎందుకంటే పోస్ట్ ఈస్ నాట్ ఇంప్లిమెంటెడ్ ఇన్ దిస్. మన మోడల్ చేంజ్ చేద్దాం. విల్ జస్ట్ సి ఇక్కడ దాకా ఎగ్జిక్యూషన్ అవుతుందో లేదని చూద్దాం. నో పోస్ట్ క్రియేట్ ఇంప్లిమెంటెడ్ అని అనుకోండి, స్టిల్ ఇట్ ఈస్ అవర్ లాజిక్ ఇస్ వర్కింగ్ ఫైన్ అని. లేదు ఇక్కడే ఫెయిల్ అవుతుంది అనుకోండి, అసలు పోస్ట్ కాల్ దాకా దగ్గర అవ్వకపోతే వీ నో దట్ అవర్ లాజిక్ సెల్ఫ్ ఇస్ రాంగ్. there is some issue. So ఇక్కడ ఇష్యూ ఉన్నది. it says కంట్రోలర్ దగ్గర 230 లైన్ ఐటమ్ దగ్గర include fragment. unexpected token equal to. okay, yes, is not the exact error. వేరే ఎర్రర్ ఏదో ఉంటుంది. ఫ్రాగ్మెంట్ మనకు వర్క్ అయ్యే సింటాక్స్. సో ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు డిటెక్ట్ వై. ఓకే, చెక్ నెట్వర్క్ ట్యాబ్. ఓకే, కాల్స్ అయితే ఎర్రర్స్ లేవు. 18 is fine. load. ఓకే, సో ఇక్కడ ఏదో ఒకటి might have given. ఇక్కడ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేద్దాం. సో వితౌట్ దిస్ అక్కడ somewhere 4 problems in this file. What are those problems? ఇక్కడ స్క్రాల్ అప్ చేస్తే కింద ప్రాబ్లమ్ సెక్షన్ ఉంటుంది. వ్యూలో ప్రాబ్లమ్స్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తాయి. సార్ ఇక్కడ ఆల్రెడీ రెడ్ మార్క్ ఇండికేట్ చేస్తున్నారు కదా సార్, రైట్ సైడ్. సో ఈ స్పెసిఫిక్ ఫైల్ దగ్గర కూడా ఇష్యూ ఉంది. సో ఇక్కడ
expression expected, comma expected, and so we can go to this line. So equal to, okay. దాని పైన 301 దగ్గర కామా ఇవ్వాలి సార్. ఇంకో ఎక్కడ చూపిస్తుంది. Expression expected, expression is sync. ఇది రివర్స్ తీసుకుంటాం మనం. ఇది మేబీ మనం తీసుకుంటే 1.9, 1.2 ఏమన్నది మేనిఫెస్టో. ఇది ఆల్ ఆఫ్ ఏ సడన్ 1.12 అని తీసుకుంటుంది. $1.124 at that. ఇక్కడ 3 ఎర్రర్స్ చూపిస్తుంది, బట్ స్పెసిఫిక్ గా ఇది సింటాక్స్ ఇందులో మనం ఏం చేయించలేదు. ఎక్స్ప్రెషన్ ఎక్స్పెక్టెడ్ అంటాం. ఎక్స్ప్రెషన్ క్వశ్చన్. సో ఈ బ్లాక్ లో మనం అసలు టచ్ చేయలేదు ప్రెసెంట్. సో either సిమిలర్లీ మేబీ ప్రీవియస్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎక్సెట్రా might have affected. సో జనరల్ ఇది ఎక్స్ప్రెషన్ సింటాక్స్. సో ఇఫ్ యూ సో ఎక్స్ప్రెషన్ బైండింగ్ చూసాం కదా. ఇఫ్ దిస్ కండిషన్ మీట్స్ ఇది లేదా అనేది, అందుకు ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఇట్. బట్ నాట్ షూర్ ఇస్ యాక్చువల్లీ డబల్ ఈక్వల్ టు సింటాక్స్ is expression binding అని తీసుకుంటాను. ఇట్ ఈస్ నాట్ ఎక్స్ప్రెషన్ బైండింగ్. We look at our syntax. So it's taking as expression equal to question mark తర్వాత we are giving it as state. So this is a condition. Single question mark on condition. So ఇది ఎక్స్ప్రెషన్ బైండింగ్ అని చెక్ చేస్తుంది. ఇట్స్ ఎక్స్ప్రెషన్ బైండింగ్ కాదు. దిస్ ఈజ్ యాక్చువల్లీ సింక్ నోటేషన్ await function. Okay, let's run and see. Monthly వస్తుందో లేదో. We do hard reload. సో 1 by 1 మనం ట్రేస్ అవుట్ చేస్తా
ప్రీవియస్ సింటాక్స్ ఎఫెక్ట్ అవ్వదు. ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్, యాక్చువల్లీ అది మనం టచ్ చేయలేదు ప్రెసెంట్. సింటాక్స్ ఎట్లా ఉంటుంది? Expected token equal to. So ఇది JavaScript syntax but should not prompt this way. For this syntax. Called receive function. Sync and wait. The sync and wait syntax UFL. So దీని ఇష్యూ అయితే కాదు, బట్ వీ హ్యావ్ టు సీ. సో async ఫంక్షన్ ఇచ్చిన తర్వాత wait ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ఈ విధంగా కూడా డిఫైన్. సో ఇఫ్ దెన్ ఫంక్షన్ అయినా ఇదని. సో ఆల్టర్నేట్ సింటాక్స్ అయినా ట్రై చేయొచ్చు. బట్ ఇది ఏంటంటే ఈఎస్లో ఇంటి ఆటోమేటిక్గా టైప్ చెక్స్ చేసినప్పుడు న్యూ సింటాక్స్ అది డిటెక్ట్ చేయట్లేదు. సో సో await new promise of await new function. Okay, these are a custom syntax. ఇది కూడా ఫైన్. సో ఇందులో సింటాక్స్ ఇష్యూ లేదు, బట్ ఇఫ్ ఇట్ ప్రాంప్ట్స్ రైట్, మనం ఏం చేయొచ్చు అంటే టూ ఆప్షన్స్. ఇది యూజ్ స్ట్రిక్ట్ ఏంటంటే స్ట్రిక్ట్ గా చెక్ చేస్తుంది. సో ఇది కమెంట్ చేస్తాను. సో దిస్ ఈస్ వెరీ పవర్ఫుల్ యాక్చువల్లీ. యూజ్ స్ట్రిక్ట్ అంటే ఆటోమేటిక్ గా సింటాక్స్ కోడ్ చెక్స్ అని కూడా ఇప్పుడు ఇక్కడ ఇది ఇట్స్ చెకింగ్ ఫర్ చెక్స్. హలో now. There is new syntax. Okay, syntax it's somewhere it is not able to detect. Okay. I think it is still prompting. We'll continue tomorrow. We'll see. Typical గా ఇది మనం ఇది వర్క్ కాకపోతే ఆల్టర్నేట్ గా ఏం చేస్తామంటే వీల్ యూస్ 1.96 సింటాక్స్ ఉంది కదా. సో యూజింగ్ ఫ్రాగ్మెంట్ సింటాక్స్. సో async సింటాక్స్ వర్క్ కాకపోతే వీ కెన్ యూస్ దిస్ సింటాక్స్. ఇది 1.96 బిలో. ఓకే, సో దేర్ మైట్ బి ఇందులో అయితే ఫ్రాగ్మెంట్ వైజ్ గా ఎడిషనల్ గా చేంజెస్ లేదు కనుక ఈ సింటాక్స్ కూడా వర్క్ అయ్యి వీ కెన్ ట్రై. సో విల్ ట్రై టు డూ టుమారో. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వరకు బైండింగ్ చేసి ఫీల్డ్స్ యాడ్ చేసి చూడండి. అండ్ క్రియేట్ ఆపరేషన్ అనేది విల్ పిక్ ఆల్టర్నేట్ సర్వీస్ ఏదో తీసుకొని విల్ ట్రై టు డూ పోస్ట్ అండ్ అప్డేట్ కాల్. ఓకే, సో ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్. సో ఇక్కడ వరకు మనం రీచ్ అయ్యామంటే సో ఎనీవేర్ వీ కెన్ ప్లే అరౌండ్. సో సేమ్ ని మనం యూఐ టేబుల్ కూడా విల్ ట్రై టు డూ టుమారో. విల్ ట్రై టు కంప్లీట్ దిస్ అండ్ విల్ గో టు యూఐ టేబుల్ లో కూడా సేమ్ క్రెడ్ ఆపరేషన్. అక్కడైతే ఇన్లైన్ కాకుండా మల్టిపుల్ లైన్స్ వస్తుంది. సో ఆ డిఫరెన్స్ విల్ ట్రై టు సీ. Let this issue be. ఇది will update it. So we are getting a sync issue.
ఓకే. సో దిస్ ఇస్ లేటెస్ట్ సింటాక్స్. సో ఈ లేటెస్ట్ సింటాక్స్ యూజ్ చేసినప్పుడు ఇట్ ఈస్ ఫెయిలింగ్. విల్ సీ. ఓకే సార్. సార్ నేను యాహ్! చెప్పండి. సార్ యాహ్! నేను యూ స్టార్ట్ కెన్ డ్రాప్. అవుతున్నాను సార్. ఓకే. విల్ కంటిన్యూ టుమారో. నో ఇష్యూస్. యాహ్! ఓకే సార్. డౌట్స్ ఉన్నాయి సార్. అది థాంక్స్. ది టికెటింగ్ టూల్ కూడా రేపు మార్నింగ్ అంతా క్లియర్‌గా నోట్ చేసుకుంటాను సార్. షూర్. ఒకసారి మీరు అన్నీ కూడా నోట్ చేసుకోండి. సో ట్రై చేయండి. అవి ఇన్ కేస్ ఉంటే స్కైప్‌లో మీరు జస్ట్ టెక్స్ట్ చేయండి. సో మనం రేపు ఓకే మార్నింగ్ సార్. వచ్చినప్పుడు వి కెన్ ట్రై టు లుక్ ఓకే ఇంటూ సార్. ఇట్. ఓకే. ఓకే సార్. థాంక్ యూ సార్.